Hi guys, welcome to today's class. So first thing వచ్చేసి yesterday మనం క్లాస్ లో ప్రొఫెషనల్ ఎథిక్స్ లో బేసిక్స్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ కావచ్చు, థ్రెడ్స్ అండ్ ద సేఫ్ గార్డ్స్, అలాంగ్ విత్ దట్ అసలు ప్రాక్టీసింగ్ మెంబర్ ఏంటి, ఏసీఏ, ఎఫ్సిఏ, డిస్క్వాలిఫికేషన్స్ అవన్నీ చదివాను. సో ఇవన్నీ బేసిక్స్. సో ఎస్టర్డే చదివిన క్లాస్ లో ఇంపార్టెంట్ థింగ్స్ వచ్చేసి ఫస్ట్ థింగ్ ఈజ్ నోక్లార్, నాన్ కంప్లైన్స్ ఆఫ్ లాస్ అండ్ రెగ్యులేషన్స్ ఒకటి. తర్వాత ఎంసీఎస్ సర్వీసెస్, మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు. దాని తర్వాత బ్రాంచెస్, ఒక బ్రాంచ్ కావాలి అంటే మినిమం లైక్ సపరేట్ ఇన్ఛార్జ్ ఉండాలి, దానికి ఏ కేసెస్ లో ఎక్సెప్షన్స్ ఉన్నాయని చదివాము. సో అవి నిన్నటి క్లాస్ లో చదివిన వాటిలో బేసిక్ గా లైక్ కొంచెం బిగ్ కాన్సెప్ట్స్. సో అపార్ట్ ఫ్రమ్ దోస్ ఇవాళ మనం కవర్ చేయబోయే టాపిక్ వచ్చేసి, సో ఎస్టర్డే మనం డిస్కస్ చేసినట్టు లాస్ట్ క్లాస్ లో, సో షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, టూ షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్ 1 లో అయితే చిన్న మిస్టేక్స్, షెడ్యూల్ 2 లో అయితే పెద్ద మిస్టేక్స్ కవర్ చేశారు. సో ఈ షెడ్యూల్ లో కూడా మళ్ళీ సపరేట్ పార్ట్స్ ఉంటాయి. షెడ్యూల్ 1 లో 4 పార్ట్స్ ఉన్నాయి, షెడ్యూల్ 2 లో 3 పార్ట్స్ ఉన్నాయి. సో ఇందులో వచ్చేసి ఇక్కడ ఫస్ట్ 3 వచ్చేసి ప్రొఫెషనల్ మిస్కాండక్ట్స్, లాస్ట్ 1 వచ్చేసి అదర్ మిస్కాండక్ట్. ఇక్కడేమో ఫస్ట్ 2 వచ్చేసి ప్రొఫెషనల్ మిస్కాండక్ట్, లాస్ట్ 1 వచ్చేసి అదర్ మిస్కాండక్ట్. మళ్ళీ అందులో కూడా ఇది సిఏ ఇన్ ప్రాక్టీస్ వాళ్ళకి అప్లై అవుతుంది, ఇది సిఏ ఇన్ సర్వీసెస్ అంటే ప్రాక్టీస్ అవ్వకుండా జాబ్స్ చేస్తున్న వాళ్ళకు, ఇది జనరల్ గా అందరు సిఏస్ కి ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికి అప్లై అవుతాయి ఇవి రెండు. షెడ్యూల్ 2 లో వచ్చేసి ఫస్ట్ 1 ప్రాక్టీస్ చేసే సిఏస్ కి అప్లై అవుతుంది, సెకండ్ ది అండ్ థర్డ్ ది వచ్చేసి అందరు సిఏలకు అప్లై అవుతుంది. సో ఇలా ఎందుకు సపరేట్ గా చేశారు అంటే బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ వర్క్ దే ఆర్ ఎంగేజ్ ఇన్. కొందరు ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళు మాత్రమే మిస్టేక్స్ చేయడానికి పాసిబుల్ అవుతుంది, సర్వీసెస్ లో ఉన్న వాళ్ళకి మేబీ అసలు అలాంటి అవకాశమే రాదు. అరే అట్లా డిఫరెంట్ కేసెస్ లో దాన్ని వాళ్ళు బైఫర్కేట్ చేశారు, ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకి ఇవి అప్లై అవుతాయి, సర్వీస్ లో ఉన్న వాళ్ళకి ఇవి అప్లై అవుతాయి అని చెప్పేసి. దాని తర్వాత ఇది నిన్న డిస్కస్ చేశాము. సో ఎనీ కంప్లైంట్ ఏదైనా ఫస్ట్ వస్తే ఫస్ట్ డిసిప్లినరీ డైరెక్టరేట్ ఇన్వెస్టిగేట్ చేసి గిల్టీ అయితే, దాని తర్వాత షెడ్యూల్ 1 అయితే బోర్డ్ ఆఫ్ డిసిప్లిన్, షెడ్యూల్ 2 ఇన్వాల్వ్ అయి ఉంటే డిసిప్లినరీ కమిటీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి యాక్షన్స్ తీసుకుంటారు అకార్డింగ్లీ. సో ఇంకా లేట్ చేయకుండా ఇవాళ క్లాస్ లో వచ్చేసి మనం ఫస్ట్ షెడ్యూల్ గురించి చదివేద్దాం. సో బిఫోర్ దట్ వీడియోలోకి క్లాస్ స్టార్ట్ చేసే ముందు, సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో చాలా మంది జస్ట్ వ్యూస్ వస్తున్నాయి, వ్యూ టైం కూడా ఉంటుంది కానీ ఎవరు లైక్ చేయట్లేదు. సో మీకు ఒకవేళ నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, సో దట్ ఈ ఛానల్ మనకు ఎక్కువ మంది విజిబిలిటీ అయ్యేలాగా యూట్యూబ్ అనేది అల్గోరిథం వర్క్ చేస్తుంది కాబట్టి. సో మీకు ఇలాంటి క్లాసెస్ ఇంకా కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో కమింగ్ ఇన్ టు ద క్లాస్, సో ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద ప్రొఫెషనల్ ఎథిక్స్. సో పార్ట్ 1. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇది బేసిక్ లైన్. మీరు ఈ పార్ట్ మీద, ఈ షెడ్యూల్ మీద క్వశ్చన్ వస్తే మీరు ఫస్ట్ రాయాల్సిన లైన్ అయితే ఇది: ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఈస్ డీమ్డ్ టు బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇఫ్ హీ అని చెప్పేసి. అంటే మీకు ఏదైనా డిస్క్రిప్టివ్ క్వశ్చన్ వచ్చినప్పుడు అకార్డింగ్ టు క్లాజ్ 1, పార్ట్ 1, షెడ్యూల్ 1, a CA in practice is deemed to be guilty of professional misconduct if he అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడ ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో అది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ మ్యాటర్ అనేది ప్రతి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కి మీరు కామన్ గా రాయాల్సిన మ్యాటర్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ లో సపరేట్ మిస్కండక్ట్స్ ని డీల్ చేశారు. సో ద ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ వీలైనంత వరకు దీన్ని ఇలా బ్రేక్ చేసి రాయడానికి ట్రై చేశాను ఈ నోట్స్ లో. మీకు వేరే ఫార్మాట్ ఏదైనా నచ్చినట్టయితే మీకు మీరు నచ్చిన ఫార్మాట్ లో నోట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అవసరమైతే మీరు ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ కి ఇట్లా ఒక షీట్ పెట్టుకొని జస్ట్ ఆ షీట్ లో ఆ క్లాస్ లో ఏంటి మెయిన్ పాయింట్ అనేది మీరు కావాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు. సో అలా రాసుకుంటే మీకు లైక్ ఒకటే షీట్ లోనే మొత్తము అట్లీస్ట్ ఒక 15 క్లాజెస్ ఒకటే షీట్ లో కవర్ అయ్యేటట్టు, సో దట్ మీకు బ్యాక్ టు బ్యాక్ 1 పేపర్ లో మొత్తం ఎథిక్స్ క్లాజెస్ కవర్ అయిపోతాయి. ఓకేనా? అలా చేసుకుంటే మీకు రివిజన్ టైంలో ఇంకా ఈజీగా ఉంటుంది. సో క్లాజ్ 1 వచ్చేసి, ఇఫ్ హీ అలోస్ ఎనీ పర్సన్ టు ప్రాక్టీస్ ఇన్ హిజ్ నేమ్. సో మీరు కాకుండా ఇంకెవరినైనా మీ పేరు మీద ప్రాక్టీస్ చేయడానికి మీరు అలో చేస్తే అప్పుడు మీరు గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. బట్ అట్ ద సేమ్ కేసు ఇక్కడ అన్లెస్ అని చెప్పి ఎక్సెప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఈ పని చేస్తే మీరు ప్రొఫెషనల్ మిస్కండక్ట్ కింద గిల్టీ అనేది ట్రీట్ చేయబడతారు అని చెప్తూ, అట్ ద సేమ్ టైం ఎవ్రీ క్లాజ్ ఏమైనా ఎక్సెప్షన్స్ ఉంటే వాటిని వెంటనే ఫాలో అప్ లో కంటిన్యూ చేస్తుంది. అన్లెస్ సచ్ పర్సన్ ఈజ్ ఎ సిఏ ఇన్ ప్రాక్టీస్ అండ్ ఈజ్ ఎ పార్ట్నర్ ఆర్ ఎంప్లాయిడ్ విత్ యూ. ఇప్పుడు ఏ పర్సన్ అయితే మీరైతే ఉన్నారో, ఇఫ్ యూ అలో ఎనీ అదర్ పర్సన్ టు ప్రాక్టీస్ ఇన్ యువర్ నేమ్, ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మీ పేరు మీద ప్రాక్టీస్ చేస్తే దెన్ యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ గిల్టీ. అన్లెస్ ఆ పర్సన్ కూడా, ద సెకండ్ పర్సన్ ఎవరైతే మీ పేరు మీద ప్రాక్టీస్ చేస్తున్నారో ఆయన కూడా సిఏ ఇన్ ప్రాక్టీస్ అయి ఉండాలి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఆయన either మీ పార్ట్నర్ అయి ఉండాలి, లేదంటే మీ ఎంప్లాయీ అయి ఉండాలి. ఇప్పుడు సార్ అతను కూడా ఒక సిఏ ఇన్ ప్రాక్టీసే కదా, సో అతను కూడా మినిమం చదువుకొని పాస్ అయినాడు కదా,
సీఏ అయితే సరిపోదా? మళ్ళీ నా పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అంటే, సో అది మీరు చేసినట్టు అవ్వదు కదా! ఇది అతను చేసినట్టు అవుతుంది. సో మీ పేరు మీద అతనెవరో చేయడానికి వీల్లేదు. ఈవెన్ దో హి ఈస్ క్వాలిఫైడ్. మీ పేరు మీద చేసే అర్హత ఎవరికుందంటే ఎయిదర్ మీ పార్ట్నర్‌కుంది. లేదంటే మీ దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్న అతనికుంది. సో మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తే ఎందుకంటే పబ్లిక్ అనేది మీ పేరును చూసి వస్తున్నారు మీ దగ్గరికి. మీరు ఇప్పుడు సీఏలు కూడా ఎంతో మంది చాలా మంది ఉంటారు. అందరి దగ్గరికి వెళ్ళట్లేదు కదా! మీ దగ్గరికి స్పెసిఫిక్‌గా వస్తున్నారు అంటే మీ రెప్యుటేషన్ కావచ్చు, మీరు బాగా చేస్తారనే ఇది కావచ్చు, మీరు బాగా రెస్పాండ్ అవుతారు, బాగా గైడ్ చేస్తారని ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు మీరొచ్చేసి అలా మీ ప్లేస్‌లో ఇంకో ఎవరినో వర్క్ చేయనిస్తే, సో మీ వర్క్ లాగైతే అతని వర్క్ ఉండదు ఎంత చూసినా గాని. సో ఒక రకంగా పబ్లిక్ ఎవరైతే మిమ్మల్ని నమ్మొస్తున్నారో వాళ్ళని మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి, టు సేఫ్‌గార్డ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ అగెయిన్స్ట్ అన్‌క్వాలిఫైడ్ అకౌంటెంట్ ప్రాక్టీసింగ్ అండర్ ద కవర్ ఆఫ్ క్వాలిఫైడ్ అకౌంటెంట్స్. సో ఈవెన్ క్వాలిఫైడ్ అయినా కూడా వాళ్ళు మీకు ఎయిదర్ పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ అయితే మాత్రమే అలో చేయాలి. సో వై దిస్ క్లాజ్ అనేది వచ్చింది అంటే టు సేఫ్‌గార్డ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో క్వాలిఫైడ్ సీఏ చెప్పిన తర్వాత నేను ఈ యాక్షన్ తీసుకున్నానన్నట్టు. సో, అలా పబ్లిక్ నమ్మకం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టకుండా ఉండడం కోసం మీ పేరు మీద మీరు మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. ఎవరు పడితే వాడికి మీ నేమ్ ఇచ్చేసి నువ్వు చేసేయి నేను చూసుకుంటాలే లాస్ట్‌లో సంతకం వచ్చి నేను పెడతాలే అంటే అది కరెక్ట్ కాదు. అలా సంతకం మీరు పెట్టాలి అంటే ఆ పని చేసిన వాళ్ళు కూడా సీఏని ప్రాక్టీస్ అయ్యి ఉండాలి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అతను మీ ఎయిదర్ ఎంప్లాయీ అయ్యి ఉండాలి లేదంటే పార్ట్నర్ అయ్యి ఉండాలి. ఓకేనా? సో, దిస్ ఇస్ క్లాస్ 1 సింపుల్ వన్. దెన్ క్లాస్ 2 వచ్చేసి if he pays, allows, or agrees to pay or allow directly or indirectly any share, commission, or brokerage in fees or profits of his professional business to any person other than ఇక్కడ నుంచి ఎక్సెప్షన్ స్టార్ట్ అవుతుంది మీకు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ యూ పే మీరు పే చేశారు డైరెక్ట్ గా ఆర్ ఇఫ్ యూ అలో ఎనీ అదర్ పర్సన్ అంటే మీరు పే చేయట్లేదు మీ బదులు వేరే వాళ్ళని నువ్వు వాడికి ఇవ్వు నేను నీకు ఇస్తాను అన్నట్టు వేరే వాళ్ళ త్రూ చేస్తున్నారు మీరు ఇఫ్ యు ఆర్ అలోయింగ్ ఎనీ అదర్ పర్సన్ టు పే ఆర్ ఇఫ్ యు ఆర్ అగ్రీయింగ్ అంటే మీరు యాక్చువల్ గా పే చేయాల్సిన అవసరం లేదు నేను పే చేస్తాను అని మీరు అగ్రీ అయినా సరే మీరు గిల్టీగా ట్రీట్ చేయబడతారు సో వెదర్ ఇఫ్ యూ పే ఆర్ అలో ఆర్ అగ్రీ టు పే ఆర్ అలో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మీరు డైరెక్ట్ గా వాడికి డబ్బు ఇవ్వచ్చు లేదంటే ఇండైరెక్ట్ గా వాడికి ఏదైనా వస్తువు ఇవ్వచ్చు క్యాష్ ఆర్ ఎనీ లైక్ ప్రొడక్ట్ రూపంలో కావచ్చు క్యాష్ ఆర్ కైండ్ రూపంలో ఇండైరెక్ట్ గా ఇవ్వచ్చు మీరు డైరెక్ట్ గా ఇవ్వచ్చు వేరే వాళ్ళ త్రూ ఇవ్వచ్చు లేదంటే చాలా చాలా ఏదో చేసి దాన్ని కప్పిపుచ్చడానికి ఇండైరెక్ట్ గా చేయొచ్చు సో మీరు డైరెక్ట్ గా చేసినా పర్లేదు ఇండైరెక్ట్ గా చేసినా పర్లేదు మీరు దాన్ని షేరే ఇస్తారో కమిషన్ లాగా ఇస్తారో బ్రోకరేజ్ లాగా ఇస్తారో ఏ ఫామ్ లో ఇచ్చినా సరే తప్పే మీ ప్రాఫిట్స్‌లో గాని, మీ ఫీస్‌లో గాని, మీరు చేసిన వర్క్ ఏదైతే ఉందో ఈ ప్రొఫెషనల్ బిజినెస్ దాని నుంచి వచ్చే మీ ఫీస్ కావచ్చు, మీ ప్రాఫిట్స్ కావచ్చు, అందులో ఎటువంటి షేరు, కమిషను, బ్రోకరేజ్ డైరెక్ట్‌గా గాని, ఇండైరెక్ట్ గాని పే చేసినా, అలో చేసినా ఆర్ అగ్రీ టు పే అలో చేసినా, ఎవరికి చేసినా యూ విల్ బి ట్రీటెడ్ యాస్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్‌కండక్ట్. కానీ కొంతమందికి పే చేయడానికి అలో ఉంది మీకు. సో ఎవరు అంటే సో ఇక్కడ అదర్ దాన్. మీరు గమనించినట్టయితే ఈ క్లాజ్ 1లో ఎక్సెప్షన్ చెప్పడానికి అన్‌లెస్ సచ్ పర్సన్ ఈజ్ అని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ అదర్ దాన్ సో అదర్ దాన్ అన్లెస్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు సో మీరు ఈ పని చేయడం తప్పు ఎక్సెప్ట్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్ అన్నట్టు వాళ్ళు అర్థం అనమాట సో ఈ వర్డింగ్ కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది సో అంత ఎగ్జాక్ట్ గా రాయాల్సిన అవసరం ఉండదు బట్ యూఆర్ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ రైట్ 75% ఒకాబులరీ మీరు యాజ్ ఇట్ ఈస్ పడితేనే మీకు మార్క్స్ వస్తాయి మరి గ్రామటికల్ గా టు ఈజ్ వాజ్ ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా ఉండాలని అనరు బట్ ఏవైతే కీ వర్డ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా పడాలన్నమాట లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉంది ఇక్కడ అండ్ బదులు ఆర్ అని రాశారనుకోండి అది రాంగ్ అవుతుంది అలాంటి ఒప్పుకోరు సో అలా రాస్తే మీకు క్లాజ్ మీద ప్రాపర్ నాలెడ్జ్ లేనట్టుగానే ట్రీట్ చేయబడుతుంది సో ఇలాంటివి మీరు ఖచ్చితంగా రాస్తూ రిమైనింగ్ చిన్న చిన్న గ్రామటికల్ మిస్టేక్స్ పోయినా మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి ఓకేనా సో ఇఫ్ హీ పేస్ అలోస్ ఆర్ అగ్రీస్ టు పే అలో టు ఎనీ పర్సన్ అదర్ దాన్ సో హూ ఆర్ ద పర్సన్స్ టు హూమ్ యూ కెన్ గివ్ ఎ షేర్ కమిషన్ ఆర్ బ్రోకరేజ్ ఇన్ యర్ ఫీజ్ ఆర్ ప్రాఫిట్ ఈస్ టు అనదర్ మెంబర్ ఆఫ్ ఐసిఐ సో ఆ ఇంకొక మెంబర్ తోటి మీరు షేర్ చేసుకుంటున్నారు ఎస్ యూ కెన్ డూ దట్ లేదంటే మీ పార్ట్నర్ తోటి కానీ లేదంటే రిటైర్డ్ పార్ట్నర్ తోటి కానీ లేదంటే లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిసీజ్డ్ పార్ట్నర్ కావచ్చు ఇప్పుడు మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు ఫీజు నార్మల్ గా ఆబ్వియస్లీ ఏదో మీ పార్ట్నర్ తోటి షేర్ చేసుకుంటారు లేదంటే రిటైర్డ్ పార్ట్నర్ అయినా కానీ వాళ్ళకి ఇంకా కొంచెం షేర్ లైక్ దీంట్లోనే మెన్షన్ చేసుకొని ఉండొచ్చు అనమాట ఆ కేసులోనే పాసిబుల్ అవుతుంది వన్స్ పార్ట్నర్ గా రిటైర్ అయితే వాళ్ళకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోతుంది వెళ్ళిపోతారు బట్ ఇఫ్ దే మెన్షన్ స్పెసిఫికల్లీ ఇన్ ద డీడ్ రిటైర్ అయిన తర్వాత కూడా నాకు కొంచెం షేర్ అనేది ఇవ్వాలి ప్రాఫిట్ లోని అలాంటి కేసెస్ లో ఇవ్వచ్చు లేదంటే ఒక పార్ట్నర్ చనిపోయారు చనిపోయిన తర్వాత వాళ్ళకి లీగల్ రిప్రజెంటేటివ్ ఉంటారు సో వాళ్ళ షేర్ ఏదైతే ఉందో ఈ లీగల్ రిప్రజెంటేటివ్ ఆ షేర్ ని రిమైనింగ్ పార్ట్నర్స్ అమ్మకుండా ఉంటే వాళ్ళకి కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది సో అలా పే చేసుకోవచ్చు ఆర్ మెంబర్ ఆఫ్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ బాడీ
సార్ ఈ ఎనీ అదర్ అంటే ఏమేమి ఉన్నాయి అంటే అది మళ్ళీ మనం కింద చదువుతాము. సచ్ అదర్ పర్సన్స్ హ్యావింగ్ సచ్ క్వాలిఫికేషన్స్. సో మరి ఇక్కడ ఏమేమి అదర్ ప్రొఫెషనల్ బాడీస్ ఉన్నాయి, వాట్ ఆర్ ద సచ్ అదర్ క్వాలిఫికేషన్స్ అనేది కింద సెపరేట్ గా డీల్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఇంకొక మెంబర్ తోటి చేయొచ్చు, లేదంటే మీ పార్ట్నర్ తోటి చేయొచ్చు. మీ పార్ట్నర్ ఎవరైనా అయి ఉండొచ్చు, మెంబరే అవ్వాల్సిన పని లేదనమాట. అలా అని చెప్పేసి మీకు మళ్ళీ ఇంకొక క్లాజ్ ఉంది, ఆ క్లాజ్ లో మీరు ఎవరితో పడితే వాళ్ళతో పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి లేదు అని చెప్పేసి కూడా ఇంకో క్లాజ్ ఉంది, అది మనం నెక్స్ట్ చదువుతాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీ పార్ట్నర్ తోటి లేదంటే ఇంకో మెంబర్ తోటి షేర్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు కూడా ఇంకొక అదర్ ప్రొఫెషనల్ బాడీలో మెంబర్స్ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి సచ్ క్వాలిఫికేషన్స్ ఉంటే వాళ్ళతోటి షేర్ చేసుకోవచ్చు. దాంట్లో కూడా యూ కెన్ షేర్ ఓన్లీ ఫర్ సచ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ఇండియా. సో మీరు షేర్ చేయడం కూడా వీళ్ళల్లో ఎవరితో షేర్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు మీకు ఏదైనా ప్రొఫెషనల్ సర్వీస్ దాని అంటారు ఆఫర్ చేసి ఉంటే, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఏదైనా ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకొని ఉంటే ఆ కేసులో మాత్రమే మీరు ఈ పర్టికులర్ 4 పర్సన్స్ తోటి మాత్రం మీరు షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో వీళ్ళతో మాత్రమే షేర్ చేసుకోగలరు. అది కూడా మీరు ప్రొఫెషనల్ సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ఉంటే మాత్రమే షేర్ చేసుకోగలరు. ఓకేనా? మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అసలు ఎవరు సార్ ఈ సచ్ అదర్ ప్రొఫెషనల్ బాడీ ఏంటి, సచ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఏంటి అని అంటే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులేషన్ 53A. ఈ సెక్షన్ కూడా మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీకు క్వశ్చన్ లో వచ్చినప్పుడు అకార్డింగ్ టు రెగ్యులేషన్ 53A అనే వర్డ్ కూడా మీరు వాడాల్సి ఉంటుంది. సో వాట్ ఆర్ ద సచ్ అదర్ ప్రొఫెషనల్ బాడీస్ అంటే ICSI, ICWA, అడ్వకేట్, ఆర్కిటెక్ట్, యాక్చువరీ, ఇంజనీర్, లాయర్, MBA. యాక్చువల్గా ఇంకా చాలా కూడా ఉంటాయి ఇందులో. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ దట్ ఇన్ ఎగ్జామ్ దే విల్ ఆస్క్ రెగ్యులర్లీ. సో మీకు ఒకవేళ ఇప్పుడు సపోజ్ వచ్చేసి ఒక లాయర్ ఉన్నాడు, ఆ లాయర్ తోటి ప్రొఫెషనల్ సర్వీసెస్ తీసుకోవడం వల్ల షేర్ చేసుకున్నాడు అంటే మీరు ఈ క్లాజ్ మొత్తం రెఫర్ చేసి దాని తర్వాత యాజ్ పర్ రెగ్యులేషన్ 53A ఇట్ కెన్ బి షేర్డ్ విత్ అడ్వకేట్ అని రాస్తే సరిపోతుంది. మీరు మళ్ళీ ఇక్కడ ICSI ఈ మొత్తం లిస్ట్ అంతా రాయాల్సిన పని లేదు. జస్ట్ అకార్డింగ్ టు రెగ్యులేషన్ 53A అని చెప్పేసి అడ్వకేట్ గురించి రాస్తే సరిపోతుంది. సో ఈ క్లాస్ మీద ఏదైనా క్వశ్చన్ వస్తే మీరు ఫస్ట్ అయితే అకార్డింగ్ టు క్లాస్ 2 పార్ట్ 1 షెడ్యూల్ 1 ఆఫ్ ది చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్, if SEA in practice will be treated as guilty of professional misconduct if he pays, allows, agrees to pay directly, indirectly any fees, services, perspectives to any person other than this అంతా రాసి దాని తర్వాత as per regulation 53A advocate is covered under the other professional body qualification, so hence in this case he is not guilty అలా రాయాల్సి ఉంటుంది అనమాట. మీరు మొత్తం ఈ చాట భారతం అంతా రాయాలి. సో ఫస్ట్ క్లాజ్ అనేది రాస్తారు, తర్వాత గివెన్ రాస్తారు, దాని తర్వాత కంక్లూజన్ రాస్తారు. ఇదే స్టాండర్డ్ ఫార్మాట్. బట్ దీంట్లోనే మీరు కొంచెం క్రియేటివ్ గా రాస్తే ఉన్న వొకాబులరీ ప్రాపర్ గా వాడితే మీకు మంచి మార్క్స్ పడతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ఆడిట్ ఫీస్ విత్ స్టేట్ గవర్నమెంట్ అలౌడ్ ఇఫ్ దట్ షేర్ ఈస్ టు మీట్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్. సో ఈ పైన నలుగురు కాకుండా ఒక్కొక్కసారి గవర్నమెంట్ కి కొంచెం షేర్ మీ ప్రాఫిట్స్ లో కానీ మీకు ఎంత బిజినెస్ అయితే అందులో కొంత షేర్ గవర్నమెంట్ కి ఇవ్వాలి అని చెప్పేసి ఏదైనా రూల్ ఉంటే ఎస్ దట్ ఈస్ అలౌడ్. వై? ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్. మీరు ఏదో ప్రాఫిట్ లో షేర్ ఇస్తున్నట్టు ఇస్తే సరిపోదు, అలా ఇస్తే మళ్ళీ గిల్టీ అవుతారు. ఇఫ్ దట్ షేర్ బీయింగ్ గివెన్ ఈస్ టు మీట్ ద అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్, మీరున్న ఏరియాలో లైక్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, లేదంటే అక్కడ క్లీనింగ్, అడ్మినిస్ట్రేషన్, అది ఏదైతే మున్సిపాలిటీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అలాంటి వాటి కోసం షేర్ లాగా ఇస్తే దెన్ ఇట్ ఈస్ అలౌడ్. అలా కాకుండా వేరేలాగా షేర్ ఇచ్చారనుకోండి మీరు, అది నాట్ అలౌడ్. ఈవెన్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు మీకు ఒక రౌడీ ఉన్నాడు మీరున్న ఏరియాలో, అక్కడ ఎవరెవరికైతే ఆఫీసెస్ ఉన్నాయో వాళ్ళందరూ కొంచెం ఇవ్వాలి, మామూలు ఇవ్వాల్సిందే మాకు అన్నట్టు వచ్చారనుకో, అలాంటి వాళ్ళకి మీకు షేర్ చేయొచ్చా అంటే చేయకూడదు. వాళ్ళు దే ఆర్ నాట్ మెంబర్ ఆఫ్ ICAI, దే ఆర్ నాట్ పార్ట్నర్, దే ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ బాడీ అండ్ దే ఆర్ నాట్ ఈవెన్ స్టేట్ గవర్నమెంట్. సో వాళ్ళకైతే మాత్రమే ఇవ్వచ్చు. మీరు ఎవరో రౌడీలు వచ్చి మాఫియా వచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిందే అంటే అలా యాక్చువల్ గా అయితే మీరు యాజ్ పర్ ద యాక్ట్ అయితే ఇవ్వకూడదు. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ సేల్ ఆఫ్ ద గుడ్ విల్. సో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనం ఇప్పటిదాకా చదువుతున్నాము. సేల్ ఆఫ్ గుడ్ విల్ అనేది కూడా మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో కవర్ చేస్తాము. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్, లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిసీజ్డ్ పార్ట్నర్ విల్ రిసీవ్ ద షేర్ ఓన్లీ ఇఫ్ ద డీడ్ పర్మిట్. ఇఫ్ మీరు పార్ట్నర్షిప్ డీడ్ లో నన్ను చనిపోయిన తర్వాత కూడా నా లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు నా షేర్, నా పార్ట్నర్, నా ప్రాఫిట్స్ లో షేర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి నా తర్వాత, నా తదనంతరం నా లీగల్ రిప్రజెంటేటివ్, నా కొడుక్కి, నా వైఫ్ కి, లేకపోతే పలానా నా లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి అని డీడ్ లో రాసుకొని ఉంటే దెన్ ఎస్ ఇట్ కెన్ బి షేర్డ్, అదర్వైజ్ ఇట్ కాన్ బి షేర్డ్. సెకండ్ థింగ్ వచ్చేసి సేల్ ఆఫ్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్. ఇది పార్ట్నర్షిప్ ఫార్మ్ లో అయితేనే మీకు పార్ట్నరు, లీగల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద డిసీజ్డ్ పార్ట్నర్ ఇలాంటి లైన్స్ వస్తాయి. కానీ సోల్ ప్రొప్రైటర్షిప్ ఫార్మ్ అయినప్పుడు ఉన్నది ఎంతమంది అక్కడ? ఒక్కడు. ఆ ఒక్కడు చనిపోతే మరి ఎవరికి షేర్ చేస్తావు? ఇంకెవరు షేర్ చేయడం లేదు, పనిచేసేవాడు ఒక్కడే, వాడే చనిపోయాడు కదా. దెర్ ఈస్ నో షేరింగ్ ఆఫ్ ఫీజ్, నో షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్. ఓకే. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మరి ఇప్పుడు ఏంటి ఆ ఆఫీసు, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఒక్కరమే సింగిల్ గా పార్ట్నర్ లేకుండా
ఒక పెద్ద ఫర్మ్ నెలకొల్పారు. కేజీఎఫ్ లో రాకీ బాయ్ లాగా సింగిల్ హ్యాండెడ్ గా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని మీరు స్థాపించారు. మరి రాకీ బాయ్ చచ్చిపోయిన తర్వాత మొత్తం డబ్బులు వచ్చేదేం ఉండదు. మరి ఏం చేయాలి దాన్ని ఇప్పుడు? సో యూ కెన్ సెల్ దట్ గుడ్ విల్. మీ పేరు ఏదైతే ఉందో, మీ బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మీరు వేరే వాళ్ళకి షేర్ చేయొచ్చు. బట్ ఆన్ 2 కండిషన్స్. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీ బ్రాండ్ ఎవరైతే కొంటున్నారో అతను కూడా ఒక సీఏ అయి ఉండాలి. ఇప్పుడు మీరు ఒక సీఏగా స్టార్ట్ చేశారు ప్రాక్టీస్. సీఏగా స్టార్ట్ చేసి ఒక లెవెల్ కి దాన్ని తీసుకెళ్లారు. ఇప్పుడు దాన్ని వేరే వాడికి అమ్ముతాను అని చెప్పేసి అతను ఒక సీఏ కాకపోతే మరి దీని వాల్యూ అనేది ఉంటుందా? ఇప్పుడు ఇంత లెవెల్‌లో చేసినా చేయకపోయినా, ఇంత లెవెల్‌లో ఏదైతే మీరు నిలబెట్టారో, ఆ లెవెల్‌లో చేసినా చేయకపోయినా, అట్‌లీస్ట్ ఒక సీఏ అయితే దాన్ని మినిమమ్ కండిషన్స్ ఏదైతే ఉందో, మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో పబ్లిక్‌వి, అవి మీట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. ఒక సీఏ కాకపోతే అసలు పేరు మొత్తానికే మంట కలిసిపోతుంది. ఓకేనా? సో, ఆ పేరు మొత్తానికి మంట కలిసిపోకుండా ఉండాలి అంటే, మీరు ఎవరికైతే అమ్ముతున్నారో అతను కూడా ఒక సీఏనే అయ్యుండాలి. అండ్ వితిన్ 1 ఇయర్ మీరు అమ్మాలి. నేనిప్పుడు చనిపోయిన తర్వాత, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో సోల్ ప్రొప్రైటర్, ఆయన చనిపోయిన వితిన్ 1 ఇయర్‌లో మీరు ఖచ్చితంగా దాన్ని అమ్మేయాలి. మళ్ళా అట్లా అమ్మాలన్నా గూడా మీరు యూ హావ్ టు గెట్ ద పర్మిషన్ ఆఫ్ ద కౌన్సిల్. కౌన్సిల్ పర్మిషన్ తీసుకోవాలి. నేను పలానా వాళ్ళకి అమ్ముతున్నాను అని చెప్పాలి. ఇతని పేరు గూడా ఇన్ఫార్మ్ చేయాలి. దాని తర్వాత ఈ ఈ ఈ తతంగం మొత్తం ఏదైతే ఉందో అది వితిన్ 1 ఇయర్‌లో మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇట్లా ఇప్పుడు లీగల్ హెయిర్ అనేది మళ్ళీ సింపుల్ థింగ్ కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాదంటే నాది అని చెప్పి గొడవ పడతారు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారు కొడుకులు ఆయనకు. ఇద్దరొచ్చేసి నేనంటే నేను అని గొడవ పడుతున్నారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరు లీగల్ హెయిర్? వాళ్ళిద్దరూ ఎట్లని అట్లా ఏదైనా డిస్ప్యూట్ ఉంటే, సో, ఆ డిస్ప్యూట్ గురించి వితిన్ 1 ఇయర్ మీరు ఇన్‌స్టిట్యూట్‌కి ఇన్ఫార్మ్ చేశారనుకోండి కౌన్సిల్‌కి. సో, ఆ 1 ఇయర్ పాటు ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్‌ని వారు హోల్డ్‌లో పెడతారు. సో, ఆ హోల్డ్‌లో పెట్టిన తర్వాత రిజర్వ్ చేస్తారు ఫర్ 1 ఇయర్. ఎప్పుడైతే డిస్ప్యూట్ సెటిల్ అవుతుందో అప్పటి నుంచి 1 ఇయర్ లోపు యూ కెన్ సెల్. కానీ డిస్ప్యూట్ సెటిల్ అయితేనే కదా! ఇప్పుడు ఒక పర్సన్ చనిపోగానే లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరు అనేది క్లారిటీ ఉంటే ఇంక ఇష్యూ ఏం లేదు. వితిన్ 1 ఇయర్ వాళ్ళు సేల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ లీగల్ రిప్రజెంటేటివ్ ఎవరు అనేది క్లారిటీ లేకపోతే, క్లారిటీ వచ్చేదాకా వెయిట్ చేస్తాము. బట్ అప్పుడు కూడా మీరు మాకు చెప్పి పెట్టండి. ఇలా డిస్ప్యూట్ నడుస్తా ఉంది. దయచేసి ఆగండి. దీని సంగతి తెలిసిన తర్వాత మేము అమ్ముతాం ఎవరో ఒకరికి అని చెప్పి. ఓకేనా? సో 2 కండిషన్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కొనేవాడు కూడా సీఏ అయి ఉండాలి. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఇదంతా మొత్తం వితిన్ 1 ఇయర్ లో ఫినిష్ అవ్వాలి. సో మీకు క్వెషన్ వస్తది. ఎగ్జామ్‌లో ఎలా వస్తుంటే 15 సెప్టెంబర్ 2025లో చనిపోయాడు. సో దాని తర్వాత 30 సెప్టెంబర్ 2026లో గుడ్ విల్ సేల్ అనేది అయ్యింది. ఇది కరెక్టా కాదా అని వాళ్ళు అడిగితే అప్పుడు మీరు వచ్చేసి అకార్డింగ్ టు క్లాజ్ 1 ఈ క్లాజ్ మొత్తం రాసి దాని తర్వాత మళ్ళీ కిందికి వచ్చి ఇన్ కేస్ ఆఫ్ సోల్ ప్రొప్రైటర్షిప్ ద సేల్ ఆఫ్ గుడ్ విల్ ఈజ్ అలౌడ్ అండర్ 2 కండిషన్స్. వన్ బయర్ షుడ్ బి సీఏ అండ్ ద సేల్ షుడ్ బి కంప్లీటెడ్ ఇన్ 1 ఇయర్ విత్ ద పర్మిషన్ ఆఫ్ ద కౌన్సిల్ అని రాసి ఇన్ ద గివెన్ కేస్ డైడ్ ఆన్ దిస్ డేట్ సోల్డ్ ఆన్ దిస్ డేట్ యాజ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 1 ఇయర్ హెన్స్ దే విల్ బి ట్రీటెడ్ యాజ్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ఓకేనా? సో అలా డీటెయిల్ గా రాయాల్సి ఉంటుంది అనమాట పద్ధతిగా. నెక్స్ట్ క్లాస్ 3. ఇఫ్ ఎ సిఏ ఇన్ ప్రాక్టీస్ యాక్సెప్ట్స్ ఆర్ అగ్రీస్ టు యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేసేసున్నా ఒక ఇందాక మీరు క్లాస్ లో చదివితే పే అలో ఆర్ అగ్రీ టు పే ఆర్ అలో అని చెప్పి రాశారు. సో ఇలాగా మీరు యాక్చువల్ గా చేయాల్సిన అవసరం లేదు. మీరు అగ్రీ చేసినా సరే యూ విల్ బి ట్రీటెడ్ as గిల్టీ. సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ యాక్సెప్ట్ ఆర్ అగ్రీస్ టు యాక్సెప్ట్ ఎనీ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఐసిఏఐ. దాని అర్థం ఏంటి? మీరు వేరే ఎవరితో అయినా కానీ ఒక సిఏ కానీ ఒక మెంబర్ కానీ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర నుంచి అతని ప్రాఫిట్స్ లో ఏదైనా షేర్ మీరు తీసుకుంటే క్లాస్ 2 లో ఏం మాట్లాడాము? మీరు ఇంకొకరికి ఇస్తే అప్పుడు గిల్టీ అన్నాను. క్లాస్ 3లో ఏమవుతుందంటే మీరు ఇంకొకరి దగ్గర నుంచి తీసుకున్నా గాని తప్పే. ఓకేనా? సో ఇవి 2 ఆపోజిట్ అన్నమాట. అక్కడేమో ఇఫ్ యూ పే, హియర్ ఇఫ్ యూ యాక్సెప్ట్. ఓకేనా? సో ఇఫ్ యూ టేక్ ఎనీ పార్ట్ ఆఫ్ దర్ ఫీజ్ ప్రాఫిట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ వర్క్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈస్ నాట్ ఎ మెంబర్ ఆఫ్ ఐసిఏఐ. సో ఇతను ప్రాక్టీస్ లో ఉండాల్సిన మెంబర్ కాదు, జస్ట్ మెంబర్ అన్నారు. సో నీడ్ నాట్ బి ఏ సిఏ ఇన్ ప్రాక్టీస్. సో ఎనీ మెంబర్ దగ్గర నుంచి మీరు తీసుకోవచ్చు. సర్వీస్ లో ఉన్న మెంబర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు, ప్రాక్టీస్ లో ఉన్న మెంబర్ దగ్గర నుంచి తీసుకోవచ్చు. బట్ రిమైనింగ్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే తప్పు. బట్ ఫస్ట్ ఏమో అన్లెస్ అని అన్నారు, నెక్స్ట్ ఏమో అదర్ దాన్ అన్నారు, ఈ క్లాస్ లో ఏమో but not prohibits from entering profit sharing or similar agreements for share, commission or brokerage with members of other professional body. మీరు చూసినట్టయితే ఈ క్లాస్ 2లో కూడా ఇక్కడ వచ్చింది కదా మనకి మెంబర్ ఆఫ్ ఎనీ అదర్ ప్రొఫెషనల్ బాడీ ఆర్ సచ్ అదర్ పర్సన్ హ్యావింగ్ సచ్ క్వాలిఫికేషన్. సో ఇక్కడ కూడా ఈ ఎక్సెప్షన్ ఏదైతే ఉందో
అలాగే ఇక్కడ కూడా క్లాస్ 3లో ఎనీ అదర్ ప్రొఫెషనల్ బాడీ అని ఒక ఎక్సెప్షన్ పెట్టారు. ఆర్ పర్సన్ హ్యావింగ్ క్వాలిఫికేషన్ సిమిలర్ ఇన్ క్లాస్ 2 నేను మెన్షన్ చేశాను, అది క్లాస్ లో పార్ట్ కాదు. సో క్లాస్ 2లో చెప్పిన విధంగానే ఇక్కడ కూడా మీరు ఎవరైనా వేరే అదర్ ప్రొఫెషనల్ బాడీతో కానీ సచ్ అదర్ క్వాలిఫికేషన్ ఉన్న పర్సన్స్ తోటి కానీ మీరు తీసుకుంటే అప్పుడు మీరు యూఆర్ ఓకే, యూఆర్ గుడ్ టు గో. వాళ్ళు కాకుండా వేరే వాళ్ళతో తీసుకుంటే దెన్ యు ఆర్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ఓకేనా? సో ఇఫ్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీ మెంబర్ ఆఫ్ ఐసిఏఐ ఆర్ సచ్ అదర్ ప్రొఫెషనల్ బాడీస్ ఆర్ సచ్ అదర్ క్వాలిఫికేషన్స్. సో ఈ 3 లేకుండా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా మీరు యాక్సెప్ట్ చేసినట్టయితే, అగ్రీస్ టు యాక్సెప్ట్ చేసిన యూఆర్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. బట్ ఇన్ దిస్ కేస్ యూ కెన్ యాక్సెప్ట్, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ రెఫరల్ ఫీజ్. అంటే మీరు ఒక క్లయింట్ ఉన్నారు, మీకు వచ్చేసి ఇంకొక సిఏ ఇన్ ప్రాక్టీస్, ఇంకొక సిఏ ఇన్ ప్రాక్టీస్ మీకు తెలుసున్నారు. ఇప్పుడు మీరు వచ్చేసి ఏ, మీ ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు బి, మీరేమో ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్, మీ దగ్గర చాలా మంది క్లయింట్లు ఉన్నారు ఫుల్ గా. ఇక్కడేమో వీళ్ళ దగ్గర ఎక్కువ లేరు, ఒక నలుగురు ఉన్నారు అంతే. సో మీరు వచ్చేసి వీడు వచ్చేసి అరే ఎవరైనా ఉంటే నాకు చెప్పరా, నేను కూడా చూసుకుంటాను అని అంటే, అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న కొంతమంది క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళకి రెఫర్ చేశారు. ఎలాగో నాకు కూడా ఓవర్ బర్డెన్ అయిపోయింది, ఒక పని చేద్దాం, వీడికి రెఫర్ చేస్తే వీడికి ఏవైతే ఫీజు వస్తున్నాయో మిస్టర్ బికి, సో వాళ్ళు మీకు రెఫర్ చేసినందుకు గాను రెఫరల్ ఫీజు ఇవ్వచ్చా అంటే ఎస్, ఇంకో సిఏ ప్రాక్టీస్ కి అయితే ఇవ్వచ్చు. అలా కాకుండా ఒక రిజిస్టర్డ్ వాల్యూర్ కానీ వేరే ఎవరైనా అయ్యి ఉంటే మటుకు ఇవ్వకూడదు. ఇప్పుడు ఏ బి ఇద్దరు, ఈ బి కూడా సిఏ ఇన్ ప్రాక్టీస్ అయితే దెన్ ఫైన్. ఇప్పుడు ఒక బి సిఏ ఇన్ ప్రాక్టీస్ కాదు, అతను ఒక రిజిస్టర్డ్ వాల్యూర్ లేదంటే ఒక ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ ఇంకేదన్నా అయితే, ఇలాంటి కేసెస్ లో ఎస్ ద రెఫరల్ ఫీజ్ నాట్ యాక్సెప్టెడ్. మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చాడు, అతనికి వాల్యుయేషన్ రిక్వైర్మెంట్ ఉంది, మీరు మీ ఫ్రెండ్ కి రెఫర్ చేశారు, మీ ఫ్రెండ్ ఒక రిజిస్టర్డ్ వాల్యూర్, అందుకని మీ ఫ్రెండ్ మీకు రెఫరల్ ఫీజ్ ఇచ్చారు, అది గిల్టీయా కాదా అంటే ఎస్ ఇట్ ఈస్ గిల్టీ. అతను సిఏ ఇన్ ప్రాక్టీస్ కాదు. రెఫరల్ ఫీజ్ అనేది ఓన్లీ సిఏ ఇన్ ప్రాక్టీస్ దగ్గర నుంచి మాత్రమే మీరు తీసుకోవడానికి అవుతుంది, రిజిస్టర్డ్ వాల్యూ దగ్గర నుంచి మీరు తీసుకోకూడదు. ఓకేనా? సో దిస్ ఇస్ క్లాస్ 3 రెఫరల్ ఫీజ్ కాన్సెప్ట్, అండ్ రిమైనింగ్ అండర్ క్లాస్ 2 కి జస్ట్ మీరు ఉల్టా రాశారంటే అదే ఆన్సర్ అయిపోతుంది మీకు. కమింగ్ టు క్లాస్ 4, enters into partnership in or outside India with a person other than CA in practice, other professional body, resident who but for his residence abroad entitled to be registered as a member, qualifications recognized by central government or council according to regulation 53B. 53A మనం క్లాస్ 2లో చదివాము, ఇక్కడ రెగ్యులేషన్ 53A మనం చదివాము. ఇక్కడ ఏ ప్రొఫెషనల్ బాడీస్ మనకు యూ కెన్ షేర్ యువర్ ప్రాఫిట్స్ విత్ అనేది 53A లో చదివాను. ఇక్కడ 53B వచ్చేసి విత్ విచ్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ ఫర్ ఎంటరింగ్ ఇంటూ పార్ట్నర్షిప్. మీరు గుర్తున్నట్టయితే ఫస్ట్ లోనే మీరు పార్ట్నర్షిప్ కూడా మీకు క్లాస్ 1 లో కూడా ఇక్కడ చదివాం, ఇఫ్ యూ అలో ఎనీ పర్సన్ టు ప్రాక్టీస్ ఇన్ హిస్ నేమ్ అపార్ట్ ఫ్రమ్ సిఏ ఇన్ ప్రాక్టీస్ ఆర్ అండ్ హీఈస్ యువర్ పార్ట్నర్ ఆర్ ఎంప్లాయీ అని చదివాము. సో ఇక్కడ కూడా వచ్చేసి మీరు మీ పార్ట్నర్ ఏం చెప్తుంది, మీరు ఎవరితో పార్ట్నర్షిప్ ఎంటర్ అవ్వచ్చు అనేది కూడా చెప్తుంది. అంటే మీరు ఎవరితో పడితే వాడితో పార్ట్నర్ అవ్వడానికి లేదు సార్. అంటే ఒక సీఏతో మాత్రమే పార్ట్నర్ అవ్వాలా, అవసరం లేదు. ఒక సీఏ ప్రాక్టీస్ తో పాటు అదర్ ప్రొఫెషనల్ బాడీస్ తోటి కూడా మీరు అవ్వచ్చు. ఎవరెవరు అదర్ ప్రొఫెషనల్ బాడీస్ అంటే సిఎంఏ కావచ్చు, సిఎస్ కావచ్చు, ఎల్ఎల్బి కావచ్చు, ఒక ఆర్కిటెక్ట్ కావచ్చు. సో ఈ రోజుల్లో మీరు చూసినట్టయితే ఒకటే లైక్ ఎలా ఉంటున్నాయంటే ఫర్మ్స్ కూడా వాళ్ళు ఒకటే పెట్టేసి వాళ్ళ కిందనే అన్ని సర్వీసెస్, సిఏ ఉంది మా దగ్గర, సిఎంఏ ఉన్నాడు, సిఎస్ ఉన్నాడు, ఎల్ఎల్బి ఉన్నాడు, ఇట్లా అందరూ కలిసి అండర్ వన్ రూఫ్ దే ఆర్ డూయింగ్ ప్రాక్టీస్. ఒకటే వన్ స్టాప్ సొల్యూషన్ లాగా స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ మీన్స్ యూ కెన్ ఎంటర్ పార్ట్నర్ విత్ దట్ అదర్ ప్రొఫెషనల్ బాడీస్. సో వాళ్ళతో ఎంటర్ అవ్వచ్చు. అండ్ అలాగే కాకుండా ఇంకా ఎవరితో ఎంటర్ అవ్వచ్చు అంటే, ఇండియాలో ఆయన సిఏ చేయలేదు కానీ వాళ్ళు అబ్రాడ్ లో ఉంటున్నారు, ఆ అబ్రాడ్ లో ఉన్న క్వాలిఫికేషన్ కూడా మన ఐసీఐ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు మన ఐసీఐ మన ఇండియాలో చదివిన వాళ్ళకే కాకుండా అదర్ ఇన్స్టిట్యూట్స్ తోటి కూడా, అబ్రాడ్ లో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ తోటి కొన్ని ఎంఓయూస్ ఉంటాయి, కొన్ని టైప్స్ ఉంటాయి. సో మీరు కూడా మా దగ్గర వీ విల్ కన్సిడర్ యూ ఆల్సో యాజ్ ఎ మెంబర్ అని చెప్పేసి, మీరు కూడా మా మెంబర్ చేసే పనులు మీరు కూడా చేయొచ్చు అన్నట్టు కొన్ని ఫెసిలిటీ ఇస్తారు కదా. సో అలాంటి వాళ్ళతోటి కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు. లేదంటే రెగ్యులేషన్ 53B ప్రకారం ఏ క్వాలిఫికేషన్స్ ఎవరి దగ్గర ఉన్నాయో వాళ్ళతో కూడా మీరు పార్ట్నర్షిప్ ఎంటర్ అవ్వచ్చు. వీళ్ళతో కాకుండా మీరు ఇంకెవరితో కూడాను పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి ఉండదు. ఎలా ఎంటర్ అయితే యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్లాస్ 5. If you secure through the services of a person who is not an employee, not his partner, or by means which are not open to CA, any professional business. ఫస్ట్ వచ్చేసి నీ పేరు మీద ఇంకొకటి ప్రాక్టీస్ చేయకూడదు, క్లాస్ 1. క్లాస్ 2 నువ్వు ఎవరికి నీ ప్రాఫిట్స్ లో షేర్ ఇవ్వకూడదు. క్లాస్ 3 నువ్వు ఎవరి దగ్గర నుంచి షేర్ తీసుకోకూడదు.
క్లాస్ 4 ఎవరితో పడితే వాళ్ళతో పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అవ్వకూడదు. క్లాస్ 5 ఏదంటే అది చేసి నాకు క్లయింట్స్ లేరు కదా అని చెప్పేసి మీరు ఒక ఎంప్లాయీ కాని పర్సన్, ఒక పార్ట్నర్ కాని పర్సన్ నుంచి కానీ, లేదంటే మీన్స్ విచ్ ఆర్ నాట్ ఓపెన్ టు సిఏ. వాట్ ఆర్ ద మీన్స్ విచ్ ఆర్ నాట్ ఓపెన్ టు సిఏ అనేది మనం నెక్స్ట్ చదువుతాము. సో అలా ఏవంటే అవి చిల్లర చిల్లర పనులు చేసి ఎట్లా అంటే అట్లా మన ప్రొఫెషన్ కి బ్యాడ్ నేమ్ తెచ్చేలాంటి దారుల్లో కూడా వెళ్ళి మీరు ఎట్లా తిప్పి నేను క్లయింట్ని తెచ్చుకోవాలి అన్నట్టు అలాంటి పనులు చేస్తే దెన్ యూ విల్ బి ట్రీటెడ్ as guilty of professional misconduct under clause 5. If you secure through the services of a person who is not an employee, not his partner, or by means which are not open to CA, any professional business, yes, then he is treated as guilty of professional misconduct. దీనికంటే కూడా దీని నెక్స్ట్ వచ్చే క్లాజ్ ఏదైతే ఉందో దీని మీద చాలా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక దీంట్లో చాలా ఉంటాయండి. ఏ పని చేస్తే నేను అది ఆ మీన్ నాకు ఓపెన్ ఉందా లేదా, లేకపోతే ఒక సీఏగా నేను ఈ పని చేయొచ్చా లేదా, నేను ఇది అడుక్కున్నట్టు అవుతుందా లేకపోతే జస్ట్ చెప్పినట్టు అవుతుందా, ఇలా చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఈ నెక్స్ట్ రాబోయే క్లాస్ అనేది మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. సో క్లాస్ 5 is simple. If you secure any professional business by means which are not open to CA or by service of a person who is not your employee, not your partner. That's it. Class 5 is closed. Then coming to class 6, if he ఎక్కడితోనే స్టార్ట్ అవుద్ది కదండి, ట్రీటెడ్ ఆఫ్ గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కండక్ట్ ఇఫ్ హీ సొలిసిట్స్ క్లయింట్స్ ఆర్ ప్రొఫెషనల్ వర్క్. సో పైన కూడా సెక్యూర్ అనే వర్డ్ వాడాము, ఇక్కడ సొలిసిట్ అనే వర్డ్ వాడాము. బోత్ ఆర్ ఆల్మోస్ట్ సినానిమ్స్ ఓన్లీ. ఇఫ్ హీ సొలిసిట్స్ clients or professional work either directly or indirectly by circular, advertisement, personal communication, interview or any other means. సో ఇక్కడ కూడా మళ్ళీ ఎనీ అదర్ మీన్స్ అన్నారు. అవి ఏమేమి అవుతాయి ఏమేమి కాదు అనేది మన కింద అడిషనల్ పాయింట్స్ లో మనం కవర్ చేసుకుంటాము. బట్ ద స్కెలెటన్ ఆఫ్ ద క్లాస్ వచ్చేసి ఇది ఈ పార్ట్. If he solicits a clients or professional works either directly or indirectly by circular, advertisement, personal communication, interview or any other means. ఇది క్లాస్ రాసేసి దాని తర్వాత however it does not prohibit from applying for or requesting for or inviting or securing professional work from another CA. మీకు గుర్తున్నట్టయితే మనం క్లాస్ 3 చదివేటప్పుడు రెఫరల్ ఫీజ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ మనం చదివాము. సో అలా వేరే ఒక సిఏ ఇన్ ప్రాక్టీస్ ఎవరైతే ఉన్నారో అతనితో మీరు ప్రొఫెషనల్ వర్క్ సెక్యూర్ చేసుకుంటే, అతని దగ్గర అప్లై చేసినా, నాకు ఏమైనా పని ఉంటే ఇప్పించండి కదా అని అడిగినా, లేదంటే మీకు ఏమైనా పని ఉంటే నాకు చెప్పండి అన్నట్టు చెప్పినా, లేదంటే మీరు నాకు ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నా, నువ్వు అప్లై చేసినా నువ్వు తీసుకున్నా, నువ్వు రిక్వెస్ట్ చేసినా నువ్వు ఇన్వైట్ చేసినా, ఇంకో సిఏ ఇన్ ప్రాక్టీస్ అయితే ఏమున్నా మనమే కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను ప్రొహిబిట్ చేయట్లేదు, ఇలా కాకుండా వేరే వాళ్ళ దగ్గర నుంచి అయితేనే ప్రొహిబిట్ చేస్తున్నాను. Okay, and it also does not prohibit from responding to tenders or inquiries issued by various users of professional work or organization from time to time and securing professional work as a consequence. దీని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఒక ఆర్గనైజేషన్ ఉంది, లైక్ ఇప్పుడు ఐటీసీ అనేది ఉందనుకుందాం, లేదా టాటా అనేది ఒకటి ఉందనుకుందాం. వాళ్ళకు ఒక ప్రొఫెషనల్ వర్క్ కోసం ఒక వర్క్ అవసరమైంది. వాళ్ళకు మేబీ ఒక ఆడిట్ చేయడానికి అవ్వచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా వర్క్ అవ్వచ్చు. అలాంటి ఒకటి అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇవ్వకుండా మనకి ఇది కొంచెం పెద్ద వర్క్, మనకి ఎవరైతే బెస్ట్ గా తక్కువలో చేస్తారో కావాలి అని చెప్పి వాళ్ళు ఒక టెండర్ ఇష్యూ చేశారు. దిస్ ఇస్ ద థింగ్ వీ నీడ్. సో మాకు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కావాలి. సో రెప్యూటెడ్ ఫర్మ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తే మీరు వెళ్ళి ఆ టెండర్ కి రెస్పాండ్ అవ్వచ్చు. అలాగే ఎవరైనా ఎంక్వైరీ చేసినా కానీ ఈ వర్క్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారా అని ఎవరైనా మీకు అఫీషియల్ గా ఒక ఎంక్వైరీ లెటర్ కానీ, లేదంటే వాళ్ళు వచ్చి అడిగినప్పుడు యా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి వాళ్ళకి మాకు ఈ ఫీల్డ్ లో కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఉందండి, యా మేము ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము అని చెప్పేసి ఆ ఎంక్వైరీ ఆ టెండర్ కి మీరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అవడం వల్ల ఆ వర్క్ మీకు అలాట్ అయింది. అప్పుడు యూ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్ రాంగ్. ఒక అది టెండర్ పబ్లిక్లీ ఓపెన్, అదొక ఎంక్వైరీ మీ దగ్గరకు వచ్చి అడిగారు. సో అలాంటి వాటికి మీరు రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయినందుకు మీ రెస్పాన్స్ నచ్చి వాళ్ళు మీకు వర్క్ ఇచ్చారు తప్ప మీరు వెళ్ళి బాబు నాకు వర్క్ బాబు ఏదైనా మీరు ఎవరిని అడుక్కోలేదే. సో మీరు ప్రొఫెషన్ కి డీఫేమ్ తెచ్చేలాగా మీరేం చేయలేదు కాబట్టి అక్కడ మీకేం ఇష్యూ లేదు. సో యూ కెన్ రెస్పాండ్ ఫర్ ఎనీ ఆర్గనైజేషన్ ఫర్ ప్రొఫెషనల్ వర్క్ అండ్ యూ కెన్ టేక్ ఫ్రమ్ ఎనీ ఐసీఏ ఇన్ ప్రాక్టీస్. వీళ్ళ దగ్గర నుంచి అయితే మీరు అడుక్కున్నా పర్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీరు అడిగినా పర్లేదు, చెప్పినా పర్లేదు, తీసుకున్నా పర్లేదు. కానీ వాడు సిఏ ఇన్ ప్రాక్టీస్ అయితే వాడు కూడా మన జాతికి చెందిన వాడే. వాడు మన ఇద్దరం ఒకే గుడి పక్షులమే కదా. సో వాడి దగ్గర నుంచి తీసుకుంటే మనకేం ఇబ్బంది లేదు. వాడి దగ్గర నుంచి అయితే మీరు ఎంత వాడి కారం మీద పడినా ఇబ్బంది లేదు అన్న లెవెల్లో మనకి ఇక్కడ ఎగ్జామ్షన్ అన్నట్టు మీరు కన్సిడర్ చేయొచ్చు. వేరే వాళ్ళకైతే మటుకు మీరు జస్ట్ రెస్పాండ్ అవ్వాలి, అంతే తప్ప మీరు వెళ్ళి అడగకూడదు. అలాగే ఇంకోటి కూడా, ఈ టెండర్స్ కి రెస్పాండ్ అవ్వడంలో మనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మళ్ళీ అన్ని టెండర్స్ కి రెస్పాండ్ అవ్వచ్చా అంటే ఎస్, అన్నిటికీ అయితే అవ్వకూడదు. డూ నాట్ రెస్పాండ్ టు టెండర్స్
ఫర్ సర్వీసెస్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ సిఏఎస్. ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ సిఎస్ అంటే ఏం వర్క్స్ ఉంటాయి అంటే ఆడిట్ వర్క్స్ ఉంటాయి, అటెస్టేషన్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసేది ఉందనుకోండి, ఆ బడ్జెట్ ప్రిపేర్ చేయడం ఒక సీఏనే చేయాలా? అవసరం లేదు కదా! ఒక సీఎంఏ కూడా చేయొచ్చు. ఒక కాస్ట్ ఎస్టిమేట్ ఉంది, సీఏనే చేయాలా? సీఎంఏ కూడా చేయొచ్చు. సో అవి ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ సిఎస్ కాదు. ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ సిఎస్ ఏముంటాయి? స్టాట్యూటరీ ఆడిట్ చేయడం ఒక కంపెనీకి, లేదంటే ఏదైనా అటెస్టేషన్, ఇప్పుడు నెట్వర్క్ సర్టిఫికేట్ ఉంది, ఒక సీఏనే ఇష్యూ చేయాలి అని చెప్పేసి ఉండొచ్చు. అలా ఏవైతే ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్ అయి ఉన్నాయో ఆ కేసెస్ లో యూ షుడ్ నాట్ రెస్పాండ్ టు టెండర్స్ అన్లెస్ ద మినిమం ఫీజ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద టెండర్ డాక్యుమెంట్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి మినిమం ఫీజు. మీ క్వశ్చన్ లో ఏమి ఇస్తాడంటే మాక్సిమం ఫీజ్ అని ఇచ్చేస్తాడు. సో మీరు ఏదో ఫీజు అని ఉంది, ఏదో చదివినట్టు కూర్చుని సో సరిపోతులే అని చెప్పేసి మీరు నేను మినిమం ఫీజుగా ఆ మినిమం ఫీజు అనేది మీరు మిస్ అయ్యారనుకోండి, మీకు ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఒక క్వశ్చన్ వచ్చింది పాస్ట్ లో. సో మాక్సిమం ఫీజ్ ఆర్ ప్రిస్క్రైబ్ అని అన్నాడు. మాక్సిమం ఫీజు కాదు ప్రిస్క్రైబ్ చేయాల్సింది, మినిమం ఫీజు. ఎందుకు సార్ ఈ మినిమం ఫీజు అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఇదేంటి మాకు అసలు అర్థం కావట్లేదు అంటే, ఇప్పుడు ఒక టెండర్ పెట్టాడు, అది ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ సిఎస్ అంటే ఇందులో పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు? అందరు సీఏలే ఉంటారు. సో ఇప్పుడు ఆ టెండర్ ఎవరికి పడితే ఎవరైతే తక్కువ కోట్ చేస్తారో వాళ్ళకి ఈ టెండర్ అలాట్ అవుతుంది కదా. సో తక్కువ కోట్ చేయాలని చెప్పేసి ఎంతంటే అంత తక్కువకి వచ్చి నేను రూపాయికి ఈ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తానని చెప్పేసి, అదే మన వృత్తి ఏదైతే ఉందో దానికి ఇమేజ్ ని దిగజార్చకండి, మీరు మీలో మీరు కొట్టుకొని అని చెప్పేసి మినిమం 1 lakh అయితే నేను పే చేస్తాను అన్నాడు అనుకో. సో యూ కెన్ కోట్ 1 lakh 1 rupees. అలాగా ఇంకొకరు 1,10,000 అని కోట్ చేస్తారు, మరి కొందరు 1 lakh అనే కోట్ చేస్తారు. కానీ ఆ పనికి మినిమం ఫీజ్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు మీలో మీరు గొడవపడి ఆ టెండర్ నాకు కావాలంటే నాకు కావాలి అని చెప్పేసి దిగజారిపోయి ఎంతంటే అంత తక్కువ ఫీజు కూడా పని చేసి మనకి ఏదైతే గౌరవం ఉందో దాన్ని మీరు మంటగలపరు అనే ఉద్దేశంతో సో ఇక్కడ మినిమం ఫీజు అనేది ప్రిస్క్రైబ్ అయ్యి ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మినిమం ఫీజ్ ప్రిస్క్రైబ్ అవ్వకుండా ఉండుంటే దెన్ యూ షుడ్ నాట్ రెస్పాండ్ టు సచ్ కైండ్ ఆఫ్ టెండర్స్. ఓకే. సో అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్ you should not adopt any indirect methods to gain publicity, thereby solicit, so that thereby solicit. ఇక్కడ వరకు ఏంటండి ఈ పాయింట్, సారీ. దెన్ అనదర్ పాయింట్ ఏం చెప్తున్నారంటే యూ షుడ్ నాట్ అడాప్ట్ ఎనీ ఇండైరెక్ట్ మెథడ్స్. ఎటువంటి ఇండైరెక్ట్ మెథడ్ కూడా మీరు ఫాలో అవ్వకూడదు టు గెయిన్ పబ్లిసిటీ అండ్ దేర్ బై సొలిసిట్ ద క్లయింట్స్ ఆఫ్ ద ప్రొఫెషనల్ వర్క్. అంటే మీరు వీళ్ళని క్లయింట్స్ ని సొలిసిట్ చేయడం కోసం మీరు ముందు పబ్లిసిటీ తెచ్చుకోవడానికి, మనం పబ్లిసిటీ తెచ్చుకుంటే ఆ రకంగానే మనకి క్లయింట్స్ వచ్చేస్తారు అన్నట్టుగా మీరు చేయకూడదు. సో అలా ఇండైరెక్ట్ మెథడ్ అయినా సరే మీరు అలాంటి మెథడ్స్ మీరు అడాప్ట్ చేసుకోకూడదు. చేసుకొని పబ్లిసిటీ తెచ్చుకొని దాని ద్వారా క్లయింట్స్ ని తెచ్చుకునేలాగా చేయకూడదు. ఇప్పుడు ఒక సీఏ ఉన్నారు, ఎక్కడంటే అక్కడ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్ళి మేము ఇది మేము అది మేము తోపు మేము చేయని పనే లేదు, మేము ఎంత పెద్ద పెద్ద ఫర్ములను కూడా చిటికలో సాల్వ్ చేసాము, ఇలాగ మీకు మీరు డప్పు కొట్టుకొని అమ్మ వీడు ఏదో పెద్ద తోపులాగా ఉన్నాడే అని చెప్పి పబ్లిక్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసి దాని తర్వాత ఎవరన్నా అఫ్ కోర్స్ మీరు అంత ఇమేజ్ క్రియేట్ చేసిన తర్వాత క్లయింట్స్ మీ దగ్గరకు వస్తారు. మీరు అంత ఇమేజ్ క్రియేట్ చేసుకునేది కూడా ఎందుకు, అంత పబ్లిసిటీ చేసుకునేది ఎందుకు? క్లయింట్స్ రావడం కోసం. సో అలా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే సో దట్ యు మెయింటైన్ దేర్ ఇండిపెండెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ మే బి ఏబుల్ టు కమాండ్ రెస్పెక్ట్ ఆఫ్ దేర్ ప్రాస్పెక్టివ్ క్లయింట్స్. మీరు వాళ్ళ దగ్గర ఇంత డప్పు కొట్టుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మీరు అంత నేను ఇది నేను అది తోపు అని వాళ్ళ దగ్గర చేసుకుంటే రేపు పొద్దున మీరు చేసే వర్క్ లో మీరు ఏదైతే జడ్జిమెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందో మీరు చేసే వర్క్ లో ఆబ్వియస్లీ కొన్ని కొన్ని దగ్గర మీరు మీ జడ్జిమెంట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంటి దగ్గర మీరు ఇండిపెండెన్స్ మెయింటైన్ చేయడానికి అవుతుంది. మీరు క్లయింట్ తోటి అంత దిగజారిపోయి జస్ట్ ఆయన దగ్గర పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం ఏదంటే అది మాట్లాడి ఆ వర్క్ సొలిసిట్ చేసుకుంటే రేపు పొద్దున మీకు తెలియని వరకు కూడా మీరు అమ్మో ఇప్పుడు నాకు తెలియదు అని చెప్పేస్తే నా పరువు పోతుంది అని చెప్పేసి అలా కాకుండా, లేదంటే వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ లేని విధంగా ఈయన ఊరికే మాట్లాడుతూనే ఉంటాడులే, ఊరికే తప్పు కొట్టుకుంటా ఉంటాడు అన్నట్టుగా మీరు తీసి పడేయకుండా చూడాలి క్లయింట్. అందువల్ల మీరు అలాంటి స్టన్స్ ఏం చేయకండి, ఇండైరెక్ట్ మెథడ్ అయినా సరే అని చెప్పేసి. ఓకేనా. సో దీస్ ఆర్ ద 3 అడిషనల్ పాయింట్స్ ఆఫ్ క్లాస్ 6. ఫస్ట్ థింగ్ ఈస్ it does not prohibit you from taking a work from a CA in practice, and it does not prohibit you from responding to tenders. But if the tender is exclusively for CA, then it prohibits you from responding to tender unless the minimum fees are prescribed. ఎందుకనేది మీకు చెప్పాను ఆల్రెడీ. అలాగే పబ్లిసిటీ గెయిన్ చేసుకోవడం కోసం ఎలాంటి ఇండైరెక్ట్ మెథడ్స్ కూడా ఫాలో అవ్వకూడదు. సో దట్ యూ మెయింటైన్ యువర్ ఇండిపెండెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ యూ కమాండ్ రెస్పెక్ట్ విత్ యువర్ క్లయింట్స్. ఓకే. సో ఆఫ్టర్ దిస్ ఈ క్లాస్ 6 అనేది చాలా పెద్దదండి. ఇందులో ఏ పని చేస్తే మనం పబ్లిసిటీ తీసుకున్నట్టు, ఏ పని చేస్తే మనకు దాన్ని ఏమంటారు సొలిసిట్ చేస్తున్నట్టు, ఏ పని చేస్తే కానట్టు అనేది మనకు చాలా ఉంటది. వీటి మీద ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద మీకు ఏదైనా ఎంసీక్యూ మీద క్వశ్చన్ అడగచ్చు, ఆర్ఎల్స్ డైరెక్ట్ గానే మీకు డిస్క్రిప్టివ్ క్వశ్చన్ కూడా అడగచ్చు.
సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ ఉంటుంది ఈ క్లాస్లో, మీరు అన్ని సపరేట్గా నోట్ చేసుకోవడం, మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ వస్తూ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ కోచింగ్ ఆర్ టీచింగ్ యాక్టివిటీస్. మీరు టీచింగ్ చేస్తూ ఉన్నారు, సో మీరు టీచింగ్ చేయొచ్చా యాజ్ ఎ సిఏ ఇన్ ప్రాక్టీస్ అంటే ఎస్ చేయొచ్చు. అది మళ్ళీ మనం క్లాస్ 11లో చదువుతాం. క్లాస్ 11లో ఒక సిఏ ఇన్ ప్రాక్టీస్ గా ఉంటూ ఎక్స్ట్రాగా ఏం పనులు చేయొచ్చు అనేది కూడా మనకి ఇంకో సపరేట్ క్లాస్ డీల్ చేస్తుంది. సో ఇన్ దట్ టీచింగ్ యాక్టివిటీ కూడా కవర్ అయ్యింది. మరి మీరు టీచింగ్ చేస్తూ ఉంటే మరి మీరు అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చా ఆ టీచింగ్ గురించి అంటే, యూ హ్యావ్ టు కంప్లై విత్ ద రెగ్యులేషన్ 190A ఆఫ్ సిఏ రెగ్యులేషన్స్ 1988. రెగ్యులేషన్ 190A దేని గురించి చెప్తుంది అంటే, మీరు ఒక సిఏ ఇన్ ప్రాక్టీస్ లో ఉంటూ ఇంకొక పని ఏదన్నా చేయడానికి పాసిబిలిటీ ఉందా అనేది చెప్తుంది. ఇది మీకు సపరేట్ వేరే క్లాస్ ఉంది, ఆ క్లాస్ లో మీకు క్లారిటీ వస్తుంది. యాజ్ ఆఫ్ నో యూ జస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ రెగ్యులేషన్ 190A. యూ హ్యావ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ అడ్వర్టైజింగ్ యాజ్ ఇట్ మే వైలేట్ క్లాస్ 611 ఆఫ్ దిస్ రెగ్యులేషన్. సో యూ ఆర్ నాట్ సపోజ్ టు అడ్వర్టైజ్ యువర్ టీచింగ్ ఆర్ కోచింగ్ యాక్టివిటీస్. You may put outside the teaching or coaching premises is signboard, your name, your contact details and the subject art. అంతే తప్ప మీరు ఇక్కడ మీ ఫర్మ్ గురించి కానీ, నేను ఈ ఫర్మ్ లో పార్ట్నర్ని, ఈ ఫర్మ్ లో ఎంప్లాయీని అని చెప్పి, లేదంటే ఆ ఫర్మ్ బోర్డు ఏదైతే ఉందో అది పెట్టడానికి వీలు లేదు. మీరు ఏం పెట్టొచ్చు, మీ నేమ్ పెట్టొచ్చు, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పొచ్చు, ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ నేను టీచ్ చేస్తాను అనేది ఆ మీ ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో దానిపైన ఒక నేమ్ బోర్డు పెట్టుకోవచ్చు మీరు. దాంట్లో కూడా ఓన్లీ మీ పర్సనల్ థింగ్స్ వరకు మాత్రమే పెట్టగలుగుతారు తప్ప వేరే ఏవి కూడా అడ్వర్టైజ్ చేయకూడదు. మీ ఫామ్ నేమ్ అక్కడ అడ్వర్టైజ్ చేయకూడదు. మీరు ఏం చేస్తున్నారు ఆ బిల్డింగ్ లో, టీచింగ్ చేస్తున్నారు, టీచింగ్ వరకే ఉంచండి. మీ ప్రాక్టీస్ ని కలిపి ఇట్లా టీచింగ్ వచ్చి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎవరైనా పేరెంట్స్ ఇస్తారు, వాళ్ళు చూసి ఓ ఈసారి ఇక్కడ కూడా ఉన్నాడా అని చెప్పి మీరు కోచింగ్ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్తాడు, సార్ మా వాడికి కోచింగ్ బాగా చెప్పండి సార్, అవసరమైతే నా దగ్గర పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి సార్, నేను మీకు 4 ఫైల్స్ ఇస్తాను. సో ఒక రకంగా మీరు ఇండైరెక్ట్ గా దాన్ని మీరు పబ్లిసైజ్ చేసుకున్నట్టే కదా. కోచింగ్ చెప్తూ మీ ప్రాక్టీస్ మీద పబ్లిసిటీ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ దట్ రీజన్ యూ హ్యావ్ టు అబ్స్టైన్ ఫ్రమ్ అడ్వర్టైజింగ్. సో పాయింట్ నెంబర్ 1, కోచింగ్ ఉంటే దాన్ని అడ్వర్టైజ్ చేయొచ్చా, చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఆర్ నోట్స్ ఇన్ ప్రెస్, నాట్ సర్క్యులేట్ లెటర్స్ టు పాసిబుల్ క్లయింట్స్. ఎక్సెప్షన్స్ యూ కెన్ అడ్వర్టైజ్. దట్ మీన్స్ మీరు ఏదైతే ప్రెస్ ఏదైతే ఉందో అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదంటే ప్రెస్ నోట్స్ కానీ ఏమైనా రిలీజ్ చేస్తారా అంటే, అలాంటి ప్రెస్ నోట్స్ ద్వారా మీరు పాసిబుల్ క్లయింట్స్ అంటే మీ క్లయింట్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఎలాంటివి ఇట్లాంటి ప్రెస్ నోట్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఆ లెటర్స్ కూడా మీరు సర్క్యులేట్ చేయడానికి ఉండదు. సో న్యూస్ పేపర్ లో మీరు అడ్వర్టైజ్ ఇవ్వకూడదు ఫర్ ఫ్యూచర్ పాసిబుల్ క్లయింట్స్. ఇంకా మీరు నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటే ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఎంతో కొంతమంది నా దగ్గరకు వస్తారులే అని మీరు అనుకోవడానికి లేదనమాట. సో అలా అని చెప్పేసి మరి ఏమీ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదా సార్ నేను న్యూస్ పేపర్లో, అట్లేం సార్ మరి కొన్నిసార్లు నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి న్యూస్ పేపర్లో అంటే, నువ్వు ఏ విషయాలు చెప్పొచ్చు అనేది కూడా ఐసిఐఏ క్లియర్ గా మీకు చెప్తుంది. సో ద ఎక్సెప్షన్స్ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ ఆర్ ప్రెస్ నోట్స్ ఈస్ యూ కెన్ అడ్వర్టైజ్ ద చేంజెస్ ఇన్ పార్ట్నర్షిప్ ఆర్ డిజల్యూషన్ ఆర్ చేంజ్ ఇన్ ద అడ్రస్ ఆర్ టెలిఫోన్ నెంబర్. ఇప్పుడు మీ ఫర్మ్ ఉంది, మీ ఫర్మ్ వచ్చేసి మీరు సికింద్రాబాద్ లో పెట్టారు, సికింద్రాబాద్ లో ఉన్న ఫర్మ్ కాస్త తీసుకెళ్లి ఇప్పుడు వేరే దగ్గర పెడుతున్నారు, హైటెక్ సిటీ పక్కన పెడుతున్నారు. సో ఇప్పుడు అక్కడ పెడుతున్నప్పుడు మరి అడ్రస్ మారింది కదా. మీ దగ్గర ఎవరైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఉంటారో వాళ్ళందరికీ మీరు ఇన్ఫార్మ్ చేసినా కానీ, ఇప్పుడు మీరు చాలా పెద్ద ఫర్మ్, మీకు ఎంతమంది క్లయింట్స్ ఉంటారో మీకు తెలియదు. ఎప్పుడో 10 ఏళ్ల కిందట చేసిన ఒక క్లయింట్ కూడా మేబీ ఇప్పుడు మీకు క్లయింట్, ఇప్పుడు క్లయింట్ కాదు 10 ఏళ్ల కిందట ఆయనకు ఒక ఫైల్ చేసి పెట్టారు. మరి అలాంటి పర్సన్ కూడా మీరు ఇన్ఫార్మ్ చేసుకోవచ్చు కదా. సో అలా మీ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ లో ఉన్నందుకు పార్ట్నర్స్ మారారని కానీ, లేదంటే ఫర్మ్ ఇంకా డిజాల్వ్ అయిపోయింది ఉండమని కానీ, అడ్రస్ మారిందని కానీ, ఫోన్ నెంబర్ మారిందని కానీ, అలాగా మీకు ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం మీరు చెప్తున్నారు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ న్యూస్ పేపర్ లో. ఓకే. సో పాసిబుల్ క్లయింట్స్ కోసం కాదు, ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఒక పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరు ఇస్తున్నారు. సో ఎస్ దట్ ఈస్ అలౌడ్. అలాగే ఐసిఐ మనకు మంత్లీ రిలీజ్ చేసే జర్నల్ కానీ న్యూస్ లెటర్ కానీ ఉంటుందో అందుట్లో యూ కెన్ షేర్ యువర్ ప్రొఫెషనల్ వర్క్ ఆర్ ఎక్స్పర్టైజ్ సీకింగ్ పార్ట్నర్షిప్ ఆర్ ఎంప్లాయ్మెంట్. అంటే మన ఐసిఐ జర్నల్ లో అయితే మీరు ఇన్ఫాక్ట్ అవసరం అయితే నాకు పార్ట్నర్ అవసరం ఉన్నారు, లేదంటే నా దగ్గర ఆర్టికల్షిప్ వేకెన్సీ ఉంది, పెయిడ్ అసిస్టెన్స్ వేకెన్సీ ఉంది, ఒక ఎక్స్పీరియన్స్డ్ సిఏ కోసం నేను చూస్తున్నాను, ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ కూడా మీరు ఇవ్వచ్చు. అలాగే మీ వర్క్ ఏదైతే ఉందో మా ఫామ్ లో ఇవి చెప్తున్నాము, ఇవి ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము, మాకు ఇంత లాంగ్ రెప్యుటేషన్ ఉంది, ఇన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి మీ ఎక్స్పీరియన్స్ ఎక్స్పర్టైజ్ కూడా మీరు షేర్ చేయొచ్చు. ఎక్కడ చేయొచ్చు అంటే ఐసిఐ జర్నల్ లో అయితే షేర్ చేయొచ్చు, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు. వేరే పబ్లిక్ న్యూస్ పేపర్ లో చేయకూడదు, అదర్ బాడీస్ జర్నల్స్ లో చేయకూడదు.
ఓకేనా? సో, ఐసీఐ న్యూస్ లెటర్‌లో మటుకు మీరెంత డప్పు కొట్టుకున్నా పర్వాలేదు. ఇందాక మీకు ఇలాగే ఇంకో క్లాస్‌లో నేనేం చెప్పానంటే, ఇంకో సీఏ ప్రాక్టీస్ దగ్గరైతే వాళ్ళ దగ్గర మీరు ఏం చేసినా తప్పులేదు. మనం ఒకటే అనే వర్డ్ నేను మీకు చెప్పాను. సో, అలాగే ఇక్కడ కూడా ఇది ఐసీఐ జనరల్ అయితే మీరు ఏం చేసినా పర్వాలేదు. నాకు పార్ట్నర్ లేడు. నాకు పని ఎక్కువైపోయింది. నేను ఇంత తోపుగాని నా దగ్గర పని చేయడానికి మనుషులు లేరు రండి. ఇలా మన జర్నల్‌లో అయితే నువ్వేం చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఆ జర్నల్ చదివేది మోస్ట్‌లీ మన వాళ్ళే ఉంటారు కాబట్టి, సో, మన కమ్యూనిటీలోనే నువ్వు చేస్తున్నట్టు అవుతుంది కాబట్టి. And the third thing is you can still advertise for recruiting staff for your own office. అంటే ఇక్కడ షేరింగ్ ప్రొఫెషనల్ వర్క్ ఎక్స్పర్టైజ్ ఉంది కదా, ఇదంతా నువ్వు ఐసీఐ జర్నల్లో మాత్రమే చేయగలుగుతావు. అలా కాకుండా ఓన్ ఆఫీస్ కి స్టాఫ్ కోసం అయితే ఇదంతా చేయకూడదు. కానీ నాది సిఏ ఫర్మ్ ఉంది, ఈ సిఏ ఫర్మ్ లో ఈ ఫీల్డ్ లో నాకు వేకెన్సీ ఉంది, సో నేను స్టాఫ్ ని రిక్రూట్ చేసుకున్నాను, వేకెన్సీస్ అని చెప్పేసి నువ్వు ఒక అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇచ్చుకోవచ్చు ప్రెస్ లో. సో నీ ఆఫీస్ కోసం. అట్ ద సేమ్ టైం ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ కూడా చేయొచ్చు. ఇప్పుడు టాటా సర్వీసెస్ ఉంది. ఇప్పుడు టాటా వాళ్ళు ఉన్నారు. ఆ టాటా వాళ్ళలో మనకు పలానా వాళ్ళు కావాలి, అకౌంటెంట్స్ ని హైర్ చేసుకుంటూ ఉన్నారు. సో ఫర్ దట్ అకౌంటెంట్స్ వేకెన్సీ అనేది టాటాలో ఉంది అని చెప్పి ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ కూడా మీరు చేయొచ్చు. అదేంటి సార్ వాడు నేనెందుకు చేయాలంటే, మీకు గుర్తున్నట్టయితే మనము ఈ క్లాసెస్ అన్ని మొదలు పెట్టే ముందు మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అని ఒకటి చదివాము. అందులో నేను చెప్పాను, సిఏ కెన్ ఆల్సో ప్రొవైడ్ సర్వీసెస్ ఆఫ్ హైరింగ్, ఆన్‌బోర్డింగ్ అండ్ గివింగ్ ట్రైనింగ్ టు ఎంప్లాయీస్ అని చెప్పేసి. సో, వాళ్ళ దగ్గర అంత ఎక్స్‌పర్‌టైజ్ లేదు. వాళ్ళు నీ దగ్గరకొచ్చారు. మీరేం చేస్తారంటే, మాకిట్లా అకౌంటెంట్లు కావాలి. మీరొక పని చేయండి. మీరు హైర్ చేసే అకౌంటెంట్స్‌ని మాకు అంతా ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర పెట్టండి సార్ అంటే, అలాంటి సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయొచ్చు కాబట్టి, సో, ఆన్ బిహాఫ్ ఆఫ్ క్లయింట్ కూడా స్టాఫ్‌ని రిక్రూట్ చేయడానికి గాని, లేదంటే ఏదైనా ప్రాపర్టీ ఉంది. అలాంటి ప్రాపర్టీ సేల్ చేయడానికి గాని, అక్వైర్ చేయడానికి గాని, సో, ఇలాంటివన్నీ చేయడానికైతే మీరు అడ్వర్టైజ్‌మెంట్ ఇవ్వచ్చు. For the same time, for the sale of property, a member acting as a trustee, liquidator or receiver. సో ఈ 3 రోల్స్ లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్రాపర్టీ ఉంటే ఒక ట్రస్ట్‌ది గాని, లేదంటే యూ ఆర్ లిక్విడేటర్ ఆఫ్ ఎ కంపెనీ గాని, అలా అయినప్పుడు ఈ ప్రాపర్టీ సేల్ చేయడం కోసం నువ్వు న్యూస్ పేపర్‌లో అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకోవచ్చు. సో ఈ 5 కేసెస్‌లో యూ కెన్ గివ్ అడ్వర్టైజ్‌మెంట్ ఇన్ ద నోట్స్. అడ్వర్టైజ్‌మెంట్ ఆర్ నోట్ ఇన్ ద ప్రెస్. రిమైనింగ్ కేసెస్ మీరు చేయడానికి ఉండదు. సో దీస్ ఆర్ ద ఎక్సెప్షన్స్. సో వాళ్ళు ఇస్తారు. అండ్ ఐసీఐ జర్నల్ లో అని ఇచ్చారనుకోండి ఎంసీక్యూస్, దెన్ హీఈస్ నాట్ గిల్టీ. వేరే జర్నల్ అయితే దెన్ హీఈస్ గిల్టీ. సో ఇది సెకండ్ థింగ్ పాయింట్. ఫస్ట్ ఏం చదివాం, కోచింగ్ ఇన్స్టిట్యూట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చా, ఇచ్చుకోకూడదు. తర్వాత అడ్వర్టైజ్మెంట్ నోట్స్ ఇవ్వచ్చా ప్రెస్ లో, ఇవ్వకూడదు. అసలు ఇవ్వకూడదా, కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, ఈ 5 ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అడ్వర్టైజ్మెంట్ ఫర్ సిల్వర్, గోల్డెన్ ప్లాటినం అండ్ కంటినరీ సెలబ్రేషన్ ఆఫ్ ద ఫర్మ్. సో ఈ కేసులో వచ్చేసి మీ ఫర్మ్ పెట్టేసి చాలా ఇయర్స్ అయింది, 25 ఇయర్స్ అయింది, సిల్వర్ ఉంది, 50 ఇయర్స్ అయింది, గోల్డ్ అని 75 అయింది, ప్లాటినమ్ లేదంటే 100 ఇయర్స్ అయింది, ఇలాంటి సెలబ్రేషన్స్ కి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవచ్చా అంటే, ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడం నాట్ అలౌడ్. బట్ ఒక న్యూస్ పేపర్ కానీ న్యూస్ లెటర్ లో కానీ మీరు ఇవ్వచ్చు. అంటే మన న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఏంది, పాసిబుల్ క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఇలా ఒకటి సెలబ్రేషన్ చేస్తున్నాము, మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు అని చెప్పడం కోసం న్యూస్ పేపర్ న్యూస్ లెటర్లు ఇవ్వచ్చు. కానీ అంతేగాని మీరు ఎక్కడ పడితే అక్కడ పోస్టర్ల లాగా వేయడానికి ఉండదు గోడల మీద. సో అలా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వద్దండి. ఒక న్యూస్ పేపర్ల వరకు మీరు ఇచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ మీకు క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఓపెనింగ్ సెరమనీ కోసం న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చా అని అడుగుతాడు. ఇప్పుడు మీరు ప్రాపర్ గా చదివి ఉండకపోతే ఏమవుతుందంటే, సిల్వర్, గోల్డెన్, ప్లాటినమ్, సెంచరీ అంటున్నాడు అంటే ఓపెనింగ్ కూడా కవర్ అయ్యి ఉంటదిలే మరి అలాంటప్పుడు అంటే, బట్ ఎస్ ఇక్కడ ఓపెనింగ్ అనేది కవర్ అవ్వదు. సో ఓపెనింగ్ సెరమనీకి మీరు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చా న్యూస్ పేపర్లో అంటే ఇవ్వకూడదు. అదే 25 ఇయర్స్, 50 ఇయర్స్, 70 ఇయర్స్, 100 ఇయర్స్ అయితే ఇచ్చుకోవచ్చు. ఓపెనింగ్ సెరమనీకి ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే మీరు ఓపెనే చేస్తున్నారు. దానికి మీకు ఎవరు పాసిబుల్ పాస్ట్ క్లయింట్స్ అట్లా వీళ్ళంతా ఎవరు లేరు. మీరు పెట్టేసి మీకు కొంతమంది క్లయింట్స్ ఉంటే మన ఫర్మ్ ఇంత పెద్దగా ఇన్ని ఇన్ని సంవత్సరాలు అయిందని మీరు అలాంటప్పుడు ఇచ్చుకోవచ్చు. కానీ మీరు పెట్టిందే ఇప్పుడు, అప్పుడే మీరు ఏదేదో నేను అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాను అంటే అలా అనేది కరెక్ట్ అవ్వదు. అది మీరు ఇండైరెక్ట్ గా మేము ఒకటి ఫర్మ్ పెట్టామని మీరు డబ్బా కొట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు అనే విధంగా కమ్యూనికేట్ అవుతుంది. కాబట్టి ఓపెనింగ్ సెరమనీకి మీరు ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు. ఓకే, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. దెన్ కమింగ్ టు ఫోర్త్ పాయింట్, అప్లికేషన్ ఫర్ ఎంపానల్మెంట్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ఆడిట్ ఆర్ అదర్ ప్రొఫెషనల్ వర్క్. సో ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఒక ప్యానెల్ క్రియేట్ చేసి పెట్టుకుంటారు. ఈ ప్యానెల్ లో ఉన్న ఫర్మ్స్ కి వాళ్ళకి ఏదైతే వర్క్ అవుతుందో, ఇప్పుడు ఆడిటే కావచ్చు, లేదంటే ఇంకో బడ్జెట్ ప్రిపేర్ చేసేదే అవ్వచ్చు, లేదంటే ఇంకోటి కాస్ట్ ఎస్టిమేట్ చేయడమే అవ్వచ్చు. ఇలా ఏవైనా ప్రొఫెషనల్ వర్క్స్ ఉంటే వాళ్ళు ఎంపానల్మెంట్ అనే ఒక ప్యానెల్ మెయింటైన్ చేసి కొన్ని సిఏ ఫార్మ్స్ ని, ఎవరైతే ఇంట్రెస్టెడ్ సిఏ ఫార్మ్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎంపానల్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళకి ఏ వర్క్ అవసరమైనప్పుడు ఆ ఫార్మ్స్ గురించి చూసి ఈ ఫార్మ్ అలాట్ చేద్దాం, ఈ ఫార్మ్ అలాట్ చేద్దాం అని చెప్పి వాళ్ళు ఆ ప్యానెల్లో ఉన్న సిఏ ఫార్మ్స్ కి వర్క్ అలాట్ చేస్తారు. సో అలాంటి ఒక ఫెసిలిటీ ఉంటుంది. దాన్ని ఎంపానల్మెంట్ అని అంటారు. సో
కొన్ని కంపెనీస్, పెద్ద పెద్ద కంపెనీస్ ప్యానెల్ ఒకటి మెయింటైన్ చేసి ఆ ప్యానెల్లో లిస్ట్ ఆఫ్ సిఎస్ పెట్టుకుంటారు, ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉన్నారో మనం వర్క్ ఇస్తే చేయడానికి అన్నట్టు. సో అలాంటి ఎంపానల్మెంట్ ఏదైనా ఉంటే దెన్ యూ ఆర్ ఫ్రీ టు రైట్, మీరు కూడా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు డూ వర్క్, సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు గెట్ ఎంపానల్డ్ ఇన్ యువర్ ప్యానల్ అని చెప్పేసి మీరు వాళ్ళకి లెటర్ రాయడానికి మీకు ఫ్రీడమ్ ఉందా అంటే ఎస్, యు ఆర్ ఫ్రీ టు రైట్. అండ్ ఈవెన్ నువ్వు ఫీజు కూడా చెప్పొచ్చు. వాళ్ళు ఒకవేళ ఎంక్వైరీ చేశారనుకోండి, ఇప్పుడు మీ ప్యానెల్‌లో ఈ ఫామ్‌కి ఇద్దాము, ఈ ఫామ్‌కి ఇద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు మీకు ఒక లెటర్ రాస్తారు ఎంక్వైరీ చేయడానికి. మేము మా ప్యానెల్‌లో మీరు ఇలా ఎంపానెల్ అయ్యి ఉన్నారు. ప్రస్తుతం మాకు ఒక బడ్జెట్ ప్రిపేర్ చేసి ఇవ్వాల్సిన అవసరం మాకుంది. సో మీరు ఎంత ఫీజు చార్జ్ చేస్తారని అడిగితే అలాంటి ఎంక్వైరీస్ కూడా మీరు రెస్పాండ్ అవ్వచ్చు. ఫీజు ఇంత నేను చార్జ్ చేస్తాను. 10,000 రూపీస్ చేస్తాను. 1,00,000 రూపీస్ చేస్తాను అని చెప్పేసి వాటికి మీరు రెస్పాండ్ అవ్వచ్చు. బట్ అంతేగాని ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ టు మేక్ రోవింగ్ ఎంక్వైరీస్. ఈ రోవింగ్ అనే వర్డ్ చూడండి, అంటే మనం రెగ్యులర్ గా ఇలాంటి వర్డ్స్ వినము. సో ఈ రోవింగ్ ఎంక్వైరీస్ అనే వర్డ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. రోవింగ్ ఎంక్వైరీ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు ఎంపానల్మెంట్ కి అప్లై చేసుకున్నారు, చేసుకొని దాదాపు 3 ఇయర్స్ అవుతుంది అనుకున్నాం. 3 ఇయర్స్ అయినా వాడి నుంచి ఎటువంటి కాల్ వచ్చింది లేదు, ఎలాంటి వర్క్ అలాట్ అయింది లేదు. మీరు ఫోన్ చేసి ఇలా అడగచ్చా అంటే ఇలా అడగడానికి లేదు. ఎంపానల్ చేసుకో, వదిలేయి. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే వచ్చి నేను అడుగుతారు. అడిగినప్పుడు కావాలంటే నువ్వు ఎంత ఫీజు చార్జ్ చేస్తావు ఏంటి అనేది నువ్వు రెస్పాండ్ అవ్వు. అంతే తప్ప నువ్వు వాళ్ళకు ఎంక్వైరీలు పంపించు. వాళ్ళు ఎంక్వైరీ పంపితే నువ్వు రెస్పాండ్ అవ్వు, కానీ నువ్వు ఎంక్వైరీ చేసి నాకు ఎందుకంటే ఒక వర్క్ కూడా ఇవ్వట్లేదు అని మీరు అడగడానికి లేదు. ఎంపానల్ వరకు అప్లై చేయడం వరకు మాత్రమే మీకు పర్మిషన్ ఉంది. సో దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ 4. దెన్ కమ్స్ ద పాయింట్ నెంబర్ 5, పబ్లికేషన్ ఆఫ్ బుక్స్, ఆర్టికల్స్ అండ్ ప్రెజెంటేషన్స్. అంటే మీరు ఒక సిఏగా ఉన్నారు. సిఏగా ఉంటూ మీరు అక్కడ ఒక బుక్ రాశారు. అది పర్సనల్ బుక్ అయి ఉండొచ్చు, ప్రొఫెషనల్ బుక్ అయి ఉండొచ్చు. ఏ బుక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో మీరు ఒక బుక్ రాయొచ్చు, లేదంటే ఒక న్యూస్ పేపర్ లో కానీ, లేదంటే వేరే ఏదైనా జర్నల్స్ కానీ ఆర్టికల్స్ రాయొచ్చు, లేదంటే ఎక్కడైనా ప్రెజెంటేషన్స్ ఇవ్వచ్చు. అలాంటి ప్రెజెంటేషన్స్ లో ఎస్ యూ కెన్ మెన్షన్ దట్ యువర్ డెసిగ్నేషన్ యాజ్ ఎ సిఏ, యాజ్ ఎ చార్టెడ్ అకౌంటెంట్. సో ఇప్పుడు రాకీ బాయ్ చార్టెడ్ అకౌంటెంట్ అని రాయొచ్చు. అట్ ద సేమ్ టైం కింద ఫర్మ్ నేమ్ కేజీఎఫ్ అని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. ఈ బుక్స్ వరకు మీరు మెన్షన్ చేయొచ్చు. కానీ ఇక్కడ కూడా మళ్ళా ఉంది, మీరు ఏంటంటే ఫర్మ్ నేమ్ వరకు మెన్షన్ చేయొచ్చు, కానీ పార్ట్నర్ ఇన్ కేజీఎఫ్ లిమిటెడ్ ఇలా రాయొచ్చా అంటే ఇలా రాస్తే మీకు మళ్ళీ తప్పు అవుతుంది. మీరు జస్ట్ ఏం మెన్షన్ చేయొచ్చు, రాకీ బాయ్ చార్టెడ్ అకౌంటెంట్ కేజీఎఫ్ అనుకో, ఇంతవరకు రాయొచ్చు మీరు. అంతేగాని ఇక్కడ పార్ట్నర్ ఇన్ కేజీఎఫ్ అనుకో అనే వర్డ్ మీరు యూజ్ చేశారనుకోండి, దెన్ యూ విల్ బి గిల్టీ ఆఫ్ ప్రొఫెషనల్ మిస్కాండక్ట్. ఓన్లీ ఫర్మ్ నేమ్ మెన్షన్ చేయడం వరకే అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం యూ షుడ్ నాట్ మెన్షన్ ఎనీ ప్రొఫెషనల్ అటైన్మెంట్స్ ఆఫ్ ద మెంబర్ ఆర్ ద ఫర్మ్. ఈ ఫర్మ్ ఏదైతే ఉందో ఈ ఫామ్ లో ఉన్న మీరు పెద్ద తోపు పార్ట్నర్ కాదు, మీరు రాకీ బాయ్ కాదు, మీకు మీరు జస్ట్ ఒక నార్మల్ పార్ట్నర్, కానీ మీ ఫర్మ్ లో రాకీ బాయ్ కూడా పార్ట్నర్ గా ఉన్నాడు. సో వీ హ్యావ్ రాకీ బాయ్ యాజ్ పార్ట్నర్ అనే విషయం మీరు మెన్షన్ చేయొచ్చా అంటే అలా చేయకూడదు. వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కానీ ఆ ఫర్మ్ చేసిన అచీవ్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని వేటిని కూడా మీరు బుక్ లో మెన్షన్ చేయడానికి లేదు. మాక్సిమం మీరు ఏం మెన్షన్ చేయొచ్చు, మీ పేరు ఎలాగో వస్తుంది ఎందుకంటే రాస్తుంది మీరే కాబట్టి. సిఏగా మీ డెసిగ్నేషన్ మెన్షన్ చేసుకోవచ్చు, మీ ఫర్మ్ నేమ్ మెన్షన్ చేసుకోవచ్చు. అంతే తప్ప మీ అటైన్మెంట్స్ మెన్షన్ చేయకూడదు, ఆ ఫామ్ లో మీరు ఏంటి అనేది మెన్షన్ చేయకూడదు. ఆ ఫామ్ లో ఉన్న వేరే మెంబర్స్ కానీ ఆ ఫర్మ్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు మెన్షన్ చేయకూడదు. జస్ట్ ఈ మూడింటి వరకు మాత్రమే రిస్ట్రిక్ట్ అవ్వాలి. ఓకేనా? సో దట్ ఈస్ ద థింగ్, పాయింట్ 5. దెన్ కమ్స్ ద పాయింట్ 6, ఇష్యూ ఆఫ్ గ్రీటింగ్ కార్డ్స్ ఆర్ ఇన్విటేషన్స్. దేనికి ఇన్విటేషన్? గ్రీటింగ్ కార్డ్ అంటే ఏదైనా అవ్వచ్చు, హోలీకి కావచ్చు, దివాళీకి కావచ్చు, హ్యాపీ దివాళీ అని పెట్టచ్చు, హ్యాపీ న్యూ ఇయర్ అని పెట్టచ్చు. ఇలాంటి కేసెస్ లో మీరు ఏం చేయొచ్చు అంటే ఎస్ యూ కెన్ ఇష్యూ యువర్ గ్రీటింగ్ కార్డ్స్, బట్ ఓన్లీ ఫర్ హూమ్? ఓన్లీ ఫర్ యువర్ మ్యారేజెస్ ఆర్ ఎనీ సెరిమనీస్ ఆర్ ఎనీ ఆఫీస్ ఇనాగరేషన్స్ ఆర్ చేంజ్ ఇన్ అడ్రస్. ఇలాంటి వాటికి ఇవ్వచ్చు, కానీ వేరే వాటన్నిటికీ మీరు ఇవ్వడానికి లేదు. వాళ్ళకి కూడా ఎవరికి ఇవ్వచ్చు మీరంటే ఓన్లీ మీ క్లయింట్స్ వరకు మాత్రం ఇవ్వచ్చు, మీ రిలేటివ్స్ మాత్రం వరకు ఇవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ వరకు మాత్రం ఇవ్వచ్చు. అండ్ ఆ ఇన్విటేషన్ లో మీరు ఇక్కడ కూడా నేమ్ ఆఫ్ ద ఫర్మ్ యూజ్ చేయొచ్చు, డెసిగ్నేషన్ సిఏ యూజ్ చేయొచ్చు. జస్ట్ లైక్ ఇందాక మనం చదివాం కదా, బుక్స్ లో అయితే నేమ్ వాడచ్చు, డెసిగ్నేషన్ వాడచ్చు, నేమ్ ఆఫ్ ద ఫర్మ్ కూడా మెన్షన్ చేయొచ్చు అన్న సేమ్ రూల్స్ ఇక్కడ కూడా అప్లై అవుతాయి. ఆ గ్రీటింగ్ కార్డ్ లో మీరు డెసిగ్నేషన్ నేమ్ ఆఫ్ ద ఫర్మ్ వరకు మెన్షన్ చేయొచ్చు. కానీ ఇక్కడ మీరు ఈ ఇన్విటేషన్స్, ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఎవరికి ఇవ్వచ్చు అంటే ఓన్లీ మీ క్లయింట్స్ కి ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరు కేజీఎఫ్ అండ్ కోలో మీరు పార్ట్నర్ గా ఉన్నారు. సో మీరు రాకీ బాయ్ క్లయింట్స్, మీరు రాకీ బాయ్ కాదు, కానీ రాకీ బాయ్ కూడా ఉన్నాడు కదా పార్ట్నర్ అని చెప్పేసి రాకీ బాయ్ వాళ్ళ రిలేటివ్స్ కూడా మీరు అందరు గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వచ్చా అంటే ఇవ్వకూడదు. మీ క్లయింట్స్ వరకు మాత్రమే ఇవ్వచ్చు. మీ పార్ట్నర్ యొక్క క్లయింట్స్ కి, మీ పార్ట్నర్ యొక్క రిలేటివ్స్ కి, మీ పార్ట్నర్ యొక్క ఫ్రెండ్స్ కూడా ఇవ్వకూడదు. కేవలం మీరు యాజ్ అన్ ఇండివిజువల్ గా మీకు పర్సనల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇవ్వచ్చు. అందులో కూడా గ్రీటింగ్ కార్డ్స్ లో నేమ్, డెసిగ్నేషన్, నేమ్ ఆఫ్ ద ఫర్మ్ మాత్రమే చెప్పాలి.
ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎడ్యుకేషనల్ వీడియో చేయొచ్చా. పాయింట్ 1 ఏం చదివాము, కోచింగ్ టీచింగ్ చెప్పచ్చా అని చదివాము. ఎస్ చెప్పొచ్చు, కానీ నేమ్ బోర్డ్ లో మీ ఫర్మ్ డబ్బా మటు కొట్టుకోకూడదు. ఓన్లీ మీ నేమ్ వరకు చెప్పొచ్చు, ఏం సబ్జెక్ట్స్ చెప్తున్నారు వరకు మాత్రం చెప్పాలి. అక్కడ ఫర్మ్ నేమ్ కూడా మెన్షన్ చేయడానికి లేదు. ఇప్పటిదాకా మీరు ఫర్మ్ నేమ్ మెన్షన్ చేయొచ్చు అనేది ఎక్కడెక్కడ చదివారు, ఓన్లీ బుక్స్ లో చదివారు అండ్ ఓన్లీ ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఆర్ ఇన్విటేషన్స్ లో చదివారు. ఇవి కూడా నోట్ చేసుకోండి. నేమ్ ఆఫ్ ద ఫామ్ అన్ని దగ్గరలో మెన్షన్ చేయకూడదు. ఒక 4 వరకు ఉంటాయి అంతే. ఆ 4 వాటిలో మాత్రమే నేమ్ ఆఫ్ ద ఫామ్ మెన్షన్ చేయొచ్చు. సో ఎడ్యుకేషనల్ వీడియోస్ లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఎస్ యూ కెన్ డూ ఎడ్యుకేషనల్ వీడియోస్. మీరు యూట్యూబ్ లో చెప్తారో ఇంకా ఎక్కడన్నా చెప్తారో చెప్పొచ్చు. కాకపోతే అక్కడెక్కడా కూడా యూ షుడ్ నాట్ రెఫర్ యువర్ సిఏ ఫామ్ ఆర్ యువర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్ యువర్ వెబ్సైట్ అడ్రస్. ఈ మూడింటిని చెప్పడానికి లేదు. మీరు పాయింట్ 1 చదివినది గుర్తున్నట్టయితే అక్కడ మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ బయట ఒక సైన్ బోర్డ్ పెట్టుకోవచ్చు. ఆ సైన్ బోర్డ్ లో మీరు మీ నేమ్ చెప్పొచ్చు, మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వచ్చు, అక్కడ మీరు ఏమేమి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తున్నారో చెప్పొచ్చు అని చెప్పి చదివాము. సో అలానే ఇక్కడికి వచ్చేసరికి మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడానికి మీకు లేదు. సో మీరు చూసినట్టయితే ఎడ్యుకేషనల్ వీడియోలో మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇవ్వకూడదు. మీరు ఓన్ గా టీచింగ్ చెప్తూ మీకంటూ ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంటే అక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఇవ్వచ్చు ఇన్స్టిట్యూట్ కి. కానీ ఇక్కడ మీరు ఎడ్యుకేషనల్ వీడియో చేస్తున్నారు అంటే అక్కడెక్కడో వేరే ప్లాట్ఫామ్ లో చేస్తున్నారు. సో అక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే దాని అర్థం ఏమవుతుంది, ఆ వీడియో చూసి ఇంకోటి మీ కాంటాక్ట్ చూసి మీ దగ్గరికి రావాలనేగా మీ ఉద్దేశం. అందువల్ల మీరు ఇక్కడ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా ఐసీఐ అనేది అలో చేయట్లేదు. సో ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ మెన్షన్ యువర్ ఫర్మ్ నేమ్. అది ఎడ్యుకేషనల్ వీడియోస్ దగ్గర చేయలేము, కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర చేయలేము. కాంటాక్ట్ డీటెయిల్స్ ఎడ్యుకేషనల్ వీడియోస్ లో చేయకూడదు, కోచింగ్ లో అయితే చేయొచ్చు. వెబ్సైట్ అడ్రస్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయకూడదు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇక్కడ మెన్షన్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ ఇంటర్వ్యూ ఇవ్వచ్చా. ఇవ్వచ్చు. ఎప్పుడు, అది పబ్లిసిటీ లాగా లేకపోతే ఇవ్వచ్చు. ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ పబ్లిసిటీ దెన్ యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్ పబ్లిక్ ఇంటర్వ్యూ ఆల్సో. ఇప్పుడు ఒక ఐటీఆర్ ఫైలింగ్ మీద మీరు పబ్లిక్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్తున్నారు. జస్ట్ అక్కడికి వెళ్ళి నేను ఇలా ఒక చార్టెడ్ అకౌంటెంట్ ని, ఇది నా పేరు అని చెప్పేసి ఐటీఆర్ 1 ఇలా ఉంటుంది, 2 ఇలా ఉంటుంది, మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ క్రియేట్ చేస్తే ఐటీఆర్ 3 ఫైల్ చేయాలి, ఇలా స్టెప్ బై స్టెప్ గైడ్ లైన్ లాగా మీరు ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి ఎవరైనా వేరే వాళ్ళు వ్యూయర్స్ కూడా కాల్ చేసి మీకు ఇంటర్వ్యూ లాగా చేసుకోవచ్చా, అలా ఏమైనా చేయొచ్చు అంటే అలా చేయొచ్చు. కానీ ఓన్లీ ఇఫ్ ఇట్ నాట్ రిజల్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. అలా పబ్లిసిటీ చేసేలాగా ఉంటే దెన్ యూ కెనాట్ గివ్ ద పబ్లిక్ ఇంటర్వ్యూ. అండ్ నెక్స్ట్ కమింగ్ స్పాన్సరింగ్ యాక్టివిటీస్. మీరు వేటికన్నా స్పాన్సర్ చేయొచ్చా అంటే, ఫస్ట్ థింగ్ స్పాన్సర్ చేస్తే ఏం చేస్తున్నట్టు, ఎవరైనా ఎందుకు స్పాన్సర్ చేస్తారు, మీ గురించి మీరు డబ్బు కొట్టుకోవడానికే కదా స్పాన్సర్ చేస్తారు. ఇప్పుడు క్రికెట్ ఉంది, మీరు ఐపీఎల్ చూస్తున్నారు, వాళ్ళ టీ షర్ట్స్ మీద, వాళ్ళ షూస్ మీద, లేదంటే ఆ స్టేడియం మీద ఎక్కడంటే అక్కడ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి. ఆ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఎప్పుడు అలో చేస్తారు, ఓన్లీ ఇఫ్ దే హ్యావ్ స్పాన్సర్డ్ సంథింగ్ ఫర్ ద టోర్నమెంట్. వాళ్ళు ఎందుకు స్పాన్సర్ చేస్తారు, వాళ్ళ పేరు అక్కడ అడ్వర్టైజ్ చేసుకోవడానికి స్పాన్సర్ చేస్తారు. సో మరి మనం అడ్వర్టైజ్ చేసుకోవచ్చు యాజ్ ఎ సిఏ? నో. సో ఇక్కడ స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ వచ్చేసి నో. సో యూ కెనాట్ స్పాన్సర్ ఎనీ యాక్టివిటీస్. కానీ అలా అని చెప్పి దేనికి చేయకూడదా అంటే కొన్నిటికి చేయొచ్చు. దేనికి చేయొచ్చు అంటే మన ఐసీఐ ఆర్గనైజేషన్స్ కండక్ట్ చేస్తున్న యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే వాటికి మటుకు చేయొచ్చు మీరు. అంటే మనం అయితే చేసుకుందాం, బయట వాడి దగ్గర అయితే చేసుకోవద్దు. మీరు గుర్తున్నట్టయితే ఇంకో సిఏ ప్రాక్టీస్ దగ్గర నుంచి వర్క్ తెచ్చుకోవచ్చా? యా, మనం అయితే తెచ్చుకోవచ్చు. సిఏ జర్నల్ అయితే నేను నా ఎక్స్పర్టైజ్ షేర్ చేసి నాకు కంటెంట్ కావాలని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చా? మన జర్నలే కదా, చేసుకో పర్వాలేదు. నేను ఏదైనా యాక్టివిటీ స్పాన్సర్ చేద్దాం అనుకున్నాను, చేయొచ్చా? మన యాక్టివిటీ అయితే చేయి, బయటోడికి అయితే చేయబాకు. అంటే విత్ ఇన్ మన కమ్యూనిటీలో ఉన్నంత వరకు యూ కెన్ డూ ఎనీథింగ్. అది దాటి బయటకు వెళ్తుందంటే యు ఆర్ నాట్ సపోజ్ టు. అది బేసిక్ రూల్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీకు ఏమన్నా ఈ క్లాస్ గుర్తులేకపోయినా, ఇది ఎస్ ఆర్ నో అనేది మీకు డౌట్ వచ్చినప్పుడు ఈ సింపుల్ రూల్ మీరు అప్లై చేసి ఇక్కడ అవుతుందా లేదా అనేది మీరు జస్ట్ ఆన్ ద ఎగ్జామ్ సెంటర్ లో ఆన్ ద స్పాట్ మీరు డెసిషన్ తీసుకుని ఏదో ఒక ఆన్సర్ అయితే రాసి రావచ్చు. అలానే ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు మీరు ఒక సిఏగా మీ నేమ్ వరకు చెప్పండి, కానీ ఇక్కడ ఫర్మ్ నేమ్ రాకూడదు, సిఏ లోగో కూడా రాకూడదు. జస్ట్ మీరు ఏం చెప్పొచ్చు, రాకీ బాయ్ సిఏ, అంతే. సిఏ లోగో కూడా రాకూడదు, కేజీఎఫ్ అనుకో అనే కంపెనీ పేరు కూడా మీకు రాకూడదు. ఓకేనా. సో ఐసీఐ వాళ్ళు అలా చేసే ఈవెంట్స్ అయితే నువ్వు స్పాన్సర్ చేయొచ్చు. ఐసీఐ వాళ్ళు చేయని ఈవెంట్స్ అయితే యూ కెనాట్ స్పాన్సర్. సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది అది స్పాన్సరింగ్ అవ్వదు, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆ సిఎస్ఆర్ యాక్టివిటీ అనేది నువ్వు సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేస్తున్నావు కాబట్టి సోషల్ రెస్పాన్సిబుల్ గా మాత్రమే చెయ్యి. నేను చేశాను, నేను ఒక సీఏని అంతవరకు చెప్పు. అంతేగాని సీఏ లోగోలు పెట్టి నీ ఫామ్ నేమ్ పెట్టి అలాంటి సోషల్ రెస్పాన్సిబిలిటీ యాక్టివిటీస్ లో కూడా నీ గురించి నువ్వు డప్పు కొట్టుకోవడానికి లేదు. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి, ఇక్కడ సీఏ ఫామ్ అనేది మెన్షన్ చేయడానికి లేదు. టిల్ నౌ మనం సీఏ ఫామ్ నేమ్ మెన్షన్ చేయడానికి చూసింది ఒకటి బుక్స్ అండ్ ఆర్టికల్స్ చూసాము,
రెండోది గ్రీటింగ్ కార్డ్స్ చూసాము, ఇన్విటేషన్స్, గ్రీటింగ్ కార్డ్స్. ఈ రెండిట్లో మాత్రమే ఫామ్ నేమ్ మెన్షన్ చేయొచ్చు. సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో ఫామ్ నేమ్ మెన్షన్ చేయకూడదు. ఓకేనా? సో ఇది కూడా ఒక క్వశ్చన్ వచ్చిందండి, మల్టిపుల్ టైమ్స్ ఈ క్వశ్చన్ వచ్చింది, స్పాన్సర్ చేయొచ్చా అంటే, సో ఇది మీరు రాయాల్సి ఉంటుంది అక్కడ. ఇది రాసేసి మీరు మీ కంక్లూజన్ ఇవ్వాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 10th పాయింట్, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఒరిజినల్ ప్రొఫెషనల్ వర్క్ ఎమినేటింగ్ ఫ్రమ్ క్లయింట్ ఇంట్రడ్యూస్డ్ బై అనదర్ మెంబర్. అనదర్ మెంబర్, ఇప్పుడు ఒక సిఏ ఇన్ ప్రాక్టీస్ ఉన్నాడు, ఆయన ఒక ఆఫీస్ పెట్టుకొని ఉన్నాడు. ఇక్కడ అంత పెద్ద క్లాస్ అంటే నేను మీకు అదే చెప్పాను, ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జస్ట్ అట్లీస్ట్ అంటే ఒకసారి ఒక లెర్నింగ్ అనేది ఒక రీడింగ్ ఇచ్చేసి మీరు అది గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ కావాలంటే మీరు మీ ఓన్ వర్డ్స్ లో రాయొచ్చు. సో మీరు ఏమైందంటే, మీరు ఆ, ఒక క్లయింట్ ఉన్నారు, మీరు రాకీ బాయ్ అనుకున్నాం ఇక్కడ. సో మీకంటే ఒక లెవెల్ ఉంది. సో మీరు రాకీ బాయ్ ఉన్నారు, మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్తే మిస్టర్ ఎక్స్ అని ఇంకొక సీఏ ఉన్నాడు మీకు తెలిసినోడు. ఇప్పుడు షెట్టి ఉంటాడు కదా, ఆ షెట్టి లాగా ఆ, నేను ఇక్కడ కేజీఎఫ్ మూవీ రెఫరెన్స్ ఎక్కువ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ చెప్పే ఉద్దేశం ఏంటంటే, సో ఇక్కడ మీకు ఇంకొకరు ఉన్నారు, మీ అంతకు ముందు మీకు తెలిసిన ఒక ఉన్నాడు, అతను కూడా ఒక సీఏనే. సో అతనికి ఒక బిజినెస్ ఉంది, అతనికి ఒక ఫర్మ్ ఉంది, అతని దగ్గర కొంతమంది క్లయింట్స్ ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే, ఒక ఫంక్షన్కి వెళ్ళారు, ఒక మీటింగ్ వెళ్ళారు. ఇక్కడ మీరు రాకీ బాయ్, ఆ ఇంకో ఎక్స్ కూడా వచ్చాడు. ఈ ఎక్స్ వాళ్ళ క్లయింట్ కూడా ఒక అతను వచ్చాడు. ఇతను ఏం చేశాడు, ఇప్పుడు వచ్చేసి ఇతను ఇదిగో నా ఫ్రెండ్, ఇతను ఇప్పుడు చాలా పెద్ద పొజిషన్ లో ఉన్నాడు, ఇప్పుడు రాకీ బాయ్ అయిపోయాడని మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. ఈ క్లయింట్ మీతో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత, అబ్బాయి ఈయన చాలా పెద్ద మనిషిలా ఉన్నాడు, చాలా పాపులర్ లాగా ఉన్నాడు, ఓ పని చేద్దాం, ఈ ఎక్స్ దగ్గర నుంచి మన ఫైల్ తీసుకెళ్లి రాకీ బాయ్కి ఇచ్చేద్దాం, మనకి ఇంకా బెటర్ కాంటాక్ట్స్ ఫామ్ అవుతాయి, ఆ కాంటాక్ట్స్ వల్ల నా బిజినెస్ కూడా డెవలప్ అవుద్ది అన్నట్టు ఆలోచించి ఆ ఎక్స్ అనే దగ్గర నుంచి మీ దగ్గర రావడానికి ట్రై చేశాడు. అయితే రాకీ బాయ్ మీరేం చేయాలి అంటే, మీరెంత రాకీ బాయ్ అయినా సరే, మీరు అలాగా ఇంకొక సీఏ యొక్క మెంబరు మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అయినప్పుడు, ఆ విషయం మీకు తెలుసు, వీడు నా క్లయింట్ కాదు, వీడి ఎక్స్ యొక్క క్లయింట్, ఏదో నేను సడన్ గా చూడంగానే వీడికి నా మీద మంచి ఇంప్రెషన్ వచ్చి నా దగ్గరికి ఫైల్ తీసుకొని వచ్చాడు అన్నప్పుడు, అలాంటప్పుడు యూ కెన్ యాక్సెప్ట్ ఓన్లీ యూ ఇఫ్ ద క్లయింట్ కమ్స్ త్రూ ద అదర్ మెంబర్ డీలింగ్ విత్ హిస్ ఒరిజినల్ వర్క్. అంటే ఈ క్లయింట్ ఎక్స్ కి చెప్పి, ఎక్స్ రాకీ బాయ్ కి చెప్పి, పర్వాలేదు నా క్లయింటే కానీ నువ్వు ఎక్కువ నచ్చినట్టు ఉన్నావులే, పర్లేదు నాకేం ఇబ్బంది లేదు, అతని వర్క్ నువ్వు తీసుకో అన్నట్టుగా అతని త్రూ వచ్చి ఇతని వర్క్ నువ్వు డీల్ చేయని అతని చెప్తే తప్ప యూ కెన్ నాట్ టేక్. అతను కూడా ఒక మెంబరే కదా, నువ్వు వెళ్ళి నీ లెవెల్లో నీ స్టైల్ నీ ఆరా మొత్తం చూపించి అతని క్లయింట్స్ మీరు గుంజుకొని వచ్చేయకూడదు. అలా గుంజుకొని రావాలి అంటే అతను ఒప్పుకోవాలి, అతను ఒప్పుకొని పర్వాలేదు నాకేం ఇబ్బంది లేదు తీసుకో క్లయింట్స్ అంటే అతను ఒప్పుకుంటే దెన్ యూ కెన్ టేక్ హిస్ వర్క్, అదర్వైజ్ యూ షుడ్ నాట్ యాక్సెప్ట్ ద వర్క్ ఆఫ్ అదర్ క్లయింట్. ఇంకో మెంబర్ యొక్క క్లయింట్ వర్క్ ని మీరు యాక్సెప్ట్ చేయకూడదు. ఓకేనా? సో ఇది మీ క్వశ్చన్ వస్తే యూ షుడ్ ఆస్క్ ద క్లయింట్ టు కమ్ త్రూ ద అదర్ మెంబర్, అతని ద్వారా రండి అని చెప్పి చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి బేసిక్ పాయింట్స్ అండి. ఇలాంటి 10 పాయింట్స్ ఎంసీక్యూలో రావచ్చు, మీకు క్వశ్చన్ కూడా రావచ్చు. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు, కోచింగ్ యాక్టివిటీస్ ఇవ్వచ్చు, ఇట్లా మల్టిపుల్ ఒక 10 పాయింట్స్ బుల్లెట్ పాయింట్స్ చెప్పాను. ఇంకా అలాంటివి చాలా ఉంటాయండి, ఒకటని కాదు, ఇవి ఎండ్లెస్ ఉంటాయి. కొత్త క్వశ్చన్ కూడా రావచ్చు ఎగ్జామ్ హాల్లో, మీరు అప్పటికప్పుడు చూసేసి ఇది బాగానే ఉందా లేదా, ఇది ఐసీఐ అయితే ఐసీఐ మనం చేసుకునేది అయితే ఎంతవరకైనా గిల్టీ అవ్వము, అవుట్ సైడ్ వెళ్తే గిల్టీ అవుతాము. సో అది మీరు బేసిక్ రూల్ గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ లో ఆన్సర్ రాయొచ్చు. దాని తర్వాత ఇప్పుడు ఒక సీఏగా మీరు ఒక ఫామ్ పెట్టారు, ఆ ఫామ్ కి మీరు ఒక వెబ్సైట్ కూడా పెట్టుకుంటారు. కానీ వెబ్సైట్ పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు, కానీ వెబ్సైట్ లో మళ్ళీ మీరు ఎంత అంటే అంత మీ గురించి డబ్బు కొట్టుకోవడానికి ఉండదు. దానికంటూ మళ్ళీ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు, కొన్ని రూల్స్ పెట్టారు. సో మరి ఏమేమి ఉన్నాయి సార్ అక్కడ అని అంటే, ఈ వెబ్సైట్ లో పెట్టడానికి ఏదైనా స్పెసిఫిక్ ఫార్మాట్ పెట్టడానికి ఉందా అంటే, అలాంటి ఫార్మాట్ ఏమీ మెన్షన్ చేయలేదు. నీ బుద్ధి పుట్టిందే తీసుకో, నేనే ఒక టెంప్లెట్ ఇచ్చి అదే ఫార్మాట్ లోనే నువ్వు మెన్షన్ చేయాలి అని చెప్పి ఐసీఐ మనకేం చెప్పలేదు. నువ్వు ఒక వెబ్సైట్ పెట్టుకోవచ్చా, ఎస్ ఇట్ ఈస్ అలౌడ్. ఏదైనా స్పెసిఫిక్ ఫార్మాట్ ప్రిస్క్రైబ్ చేస్తుందా ఐసీఐ, అలాంటిది ఏం ప్రిస్క్రైబ్ చేయలేదు. సో ఏ కలర్ అయినా నేను వాడుకోవచ్చా అంటే, ఎస్ యు ఆర్ ఫ్రీ టు యాడ్ ఎనీ కలర్. నేను జిగేల్ అనే కలర్లు పెడతాను, ఒక లెవెల్లో ఉంటది, ఇది చూడంగానే ఐ క్యాండీ లాగా ఉంటది అంటే, ఎస్ నీ బుద్ధి పుట్టింది చేసుకో, ఇబ్బంది ఏం లేదు. అలాంటి కలర్ల వరకు నేను ఎటువంటి రిస్ట్రిక్షన్ పెట్టట్లేదు. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక కండిషన్ అయితే యాజ్ ఐసీఐ నేను పెడుతున్నాను, ఏం పెడుతున్నాను అంటే, నీ వెబ్సైట్ లో ఉన్న డీటెయిల్స్ కూడా ఫుల్ మోడల్లో ఉండాలి, అంతే తప్ప పుష్ మోడల్లో ఉండకూడదు. సార్ ఏంటి సార్ ఈ పుల్ ఏంటి పుష్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీరు డెస్క్టాప్ లో ఏదన్నా సెర్చ్ చేస్తూ ఉంటే సడన్ గా మీకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది, ఒక యాడ్, దీన్ని క్లోజ్ చేస్తారు, ఇంకోటి వస్తుంది, దాన్ని క్లోజ్ చేస్తారు, ఇంకోటి వస్తుంది, వస్తూనే ఉంటది. అంటే ఇట్ ఈస్ పుషింగ్ యూ టు క్లిక్ దట్ అడ్వర్టైజ్మెంట్. అది నిన్ను పుష్ చేస్తుంది పదే పదే పదే, నువ్వు ఏదో వేరే పని చేసుకుంటే పదే పదే నీ స్క్రీన్ మీదకి వచ్చి దా ఇట్రా ఇక్కడ క్లిక్ చేయి అన్నట్టు నిన్ను టెంప్ చేసి నిన్ను పుష్ చేస్తుంది అనమాట. అలాగే ఒక సీఏ లాగా నువ్వు కూడా నీ ఫోన్ ని అలా పుష్ మోడల్లో పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోకూడదు.
ఎవరైనా నీ ఫర్మ్ నేమ్ ఎక్కడనో చూసి ఏది వీళ్ళ వెబ్సైట్ లో ఏముంది నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి వీళ్ళ డీటెయిల్స్ వీళ్ళకి ఫోన్ చేసి అడగలేను అని చెప్పి అలా ఎవరైనా అంటే వాళ్ళు పుల్ మోడల్ గా వాళ్ళంతా వాళ్ళు వచ్చి వాళ్ళు లాగాలి నీ డేటాని సిస్టమ్ లో నుంచి పుల్ చేయాలి. అంతేగాని నువ్వు వాళ్ళని పుష్ చేయకూడదు, దాదా నా సైట్ చూడు అని చెప్పేసి. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పుల్ మోడల్ అండ్ పుష్ మోడల్. సో you should maintain your website in pull model but not in the push model. The information should not be circulated on own or emails. ఈ పుల్ మోడల్ అంటే ఏంటంటే సర్క్యులర్ ఇక్కడ నేను చెప్పాను కదా, దానంతట అదే ఇట్లా పాపప్ వచ్చి అలా చేయకూడదు. లేదంటే ఎవరికి పడితే వాడికి బల్క్ ఈమెయిల్స్ పంపించి మా వెబ్సైట్ విజిట్ చేయండి అలా కూడా చేయకూడదు. అలా చేస్తే అవన్నీ పుష్ మోడల్ కిందకి వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏమవుతుందంటే ఈ వెబ్సైట్ లో యూ షుడ్ నాట్ ఇష్యూ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్స్. ఎలాంటి కాకపోతే ఇన్విటేషన్ కానీ లేదంటే వేరే ఏదన్నా కానీ క్లయింట్స్ ని వచ్చి మా వెబ్సైట్ విజిట్ చేయండి అని చెప్పి రాయడానికి అలాంటి ఎటువంటి మెటీరియల్ కూడా మీరు ఇష్యూ చేయకూడదు. మీరు ఒక వెబ్సైట్ మెయింటైన్ చేయొచ్చు, అంతేగాని మా వెబ్సైట్ విజిట్ చేయండి అని చెప్పేసి ఎలాంటి గ్రీటింగ్ కార్డు, ఇన్విటేషన్స్, అడ్వర్టైజ్మెంట్స్, నోటీసులు ఇలాంటి ఎటువంటివి కూడా మీరు ఇష్యూ చేయడానికి వీల్లేదు అని చెప్తున్నారు. సో యు ఆర్ నాట్ సపోజ్ టు ఇష్యూ ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్. సరే సార్, నేను ఏం ఇష్యూ చేయను, నేను ఫుల్ మోడల్లోనే పెడతాను, మీరు ఫార్మాట్ చెప్పలేదు కానీ నాకు తోచిన ఫార్మాట్లో నేను పెట్టుకుంటున్నాను, మరి ఇంకా ఏమైనా మెన్షన్ చేయొచ్చా? ఇప్పుడు మీరు ఇన్ని కండిషన్లు చెప్తున్నారు. సో ఇలాగా ఓపెన్ చేయంగానే ఇప్పుడు వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ లో నేను ఒక ఫార్మాట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేయగానే వాడు అడగకుండా నేను చూపించగలిగే డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, అడిగితేనే చూపించాల్సిన డీటెయిల్స్ ఏమున్నాయి, మీరు కూడా అవి కూడా చెప్పండి. మళ్ళీ నేను ఇది చూపించిన తర్వాత నువ్వు వాడు అడగకుండానే ఇది చూపించావు, ఇది పుష్ మోడల్ అయిపోయింది, అలా ఎందుకు? మీరే ఒక డీటెయిల్స్ లిస్ట్ ఇవ్వండి నాకు, ఏం చూపించచ్చు ఏం చూపించకూడదు అంటే. ఇక్కడ మనకు ఒక లిస్ట్ ఉంది. ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి డిస్ప్లేడ్, నీ పేరు, మెంబర్స్ యొక్క పేర్లు, ఫర్మ్ యొక్క పేరు. అంటే మొత్తం ఇప్పుడు కేజీఎఫ్ అండ్ కో, రాకీ బాయ్, ఇంకొకరు XY, ఇలా అందరి పేర్లు, టోటల్ ఫామ్ నేమ్ ఇది చెప్పచ్చా? చెప్పొచ్చు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్పచ్చా? ఇది గుర్తుపెట్టుకోండి మీరు, ఇది వేరే దగ్గర కూడా వస్తుంది. రాకీ కేజీఎఫ్ అనుకో సిన్స్ 1977 అలా మీరు రాయొచ్చు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే వెబ్సైట్ లో మీరు రాయొచ్చు. అలాగే అడ్రస్, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చా? ఇన్ ద ఎండ్ ఇక్కడ కాంటాక్టర్స్ అని చెప్పేసి అదే వెబ్సైట్ లో మీరు అడ్రస్, టెలిఫోన్ ఐడి అవన్నీ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళు పార్ట్నర్స్ లిస్ట్ ఇచ్చాం కదా, ఇవ్వచ్చు. మరి అలానే పార్ట్నర్స్ తో పాటు ఎంప్లాయీస్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు అంటే ఎస్, ఎంప్లాయీస్ లిస్ట్ కూడా ఇవ్వచ్చు. సో పైన వచ్చేసి ఫామ్ నేమ్, ఇటువైపు పార్ట్నర్స్, ఇటువైపు ఎంప్లాయీస్, అందరి పేర్లు ఇవ్వచ్చు, అందరి డీటెయిల్స్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇక్కడ ఇంకా ఎవరైనా కానీ మా దగ్గర మెంబర్స్ లాగా జాయిన్ అవ్వాలనుకుంటే అట్లా జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఇలాంటివన్నీ ఎవరు అడగకున్నా కానీ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద వెబ్సైట్ మీరు డిస్ప్లే చేయొచ్చు. బట్ కొన్ని థింగ్స్ మరి వెబ్సైట్ పెట్టుకున్నాక అన్ని డీటెయిల్స్ నేను ఇవ్వాలి కదా సార్, నేను అన్ని డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే అన్ని డీటెయిల్స్ ఇవ్వు, పర్వాలేదు. బట్ వాళ్ళు అడగకుండా మాత్రం ఇవ్వకు. వాళ్ళు ఒకవేళ అదే పనిగా సెర్చ్ చేస్తే మాత్రమే ఇవ్వు. అలాంటివి ఏమేమి ఉన్నాయి సార్ అంటే, ఫస్ట్ థింగ్ ద నేచర్ ఆఫ్ సర్వీసెస్ రెండర్డ్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ వెబ్సైట్ ఉంది, ఈ మొత్తం వెబ్సైట్ లో మీరు ఇక్కడ అబౌట్ అస్, సర్వీసెస్, కెరీర్స్, పార్ట్నర్స్, ఇట్లా వీళ్ళు ఇక్కడ సర్వీసెస్ అనేది వీళ్ళు క్లిక్ చేసి అప్పుడు మీ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఏమేమి సర్వీసెస్ మీరు ఓపెన్ చేస్తున్నారు, అలా ఫుల్ రిక్వెస్ట్ లో సర్వీసెస్ ఏమేమి ఆఫర్ చేస్తున్నారు మీరు చూడొచ్చు. ఆర్టికల్ అసిస్టెంట్స్ ఎవరెవరు ఉన్నారో అది కూడా సపరేట్ ఫుల్ రిక్వెస్ట్ ఉండాలి. ఇక్కడ నేను మీకు చెప్పాను పార్ట్నర్స్ లిస్ట్ ఆన్ ద ఫేస్ మీరు చూపించచ్చు, అదర్ ఎంప్లాయీస్ లిస్ట్ మీరు చూపించచ్చు. బట్ అంతేగాని డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అవన్నీ చూపించు, కానీ ఆర్టికల్ అసిస్టెంట్స్ వరకు మీరు చూపించడానికి వీల్లేదు. పార్ట్నర్ ఎంప్లాయీ అయితే చూపించుకోండి. అట్ ద సేమ్ టైం నేచర్ ఆఫ్ సర్వీసెస్ తో పాటు నేచర్ ఆఫ్ అసైన్మెంట్స్ హ్యాండిల్. మేము అంతకుముందు ఏమేం చేసాము, నేను టాటా కంపెనీకి స్టాచ్యూటరీ ఆడిట్ చేశాను, రిలయన్స్ కి రిజిస్టర్డ్ వాల్యుయేషన్ చేశాను, ఇంకో కంపెనీకి ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్ గా వర్క్ చేశాను. ఇలాగా కంపెనీ పేర్లు నేచర్ ఆఫ్ సర్వీసెస్ లో మీరు ఏమేమి పనులు చేస్తున్నారు, నేచర్ ఆఫ్ అసైన్మెంట్స్ లో మీరు ఎక్కడెక్కడ చేశారు, ఏం పని చేశారు. సో అలాంటివన్నీ కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. బట్ ఈ 3 థింగ్స్ వచ్చేసి ఓన్లీ ఆన్ పుల్ రిక్వెస్ట్ బట్ నాట్ ఆన్ ద పుష్ రిక్వెస్ట్. యూ డోంట్ పుష్ ఇట్. If the client wants, then he should take out the information on specific pull request. And at the same time ఇక్కడ మనం చూసాము, ఇవి డైరెక్ట్ గా ఇవ్వచ్చు, ఇవి అడిగితే ఇవ్వచ్చు. అడిగినా కానీ ఇవ్వకూడనివి కొన్ని ఉంటాయి. అడిగినా కానీ ఇవ్వకూడనివి ఏమేమి ఉన్నాయి అంటే, యూ కెన్ నాట్ గివ్ నేమ్ ఆఫ్ యువర్ క్లయింట్స్. నేను ఇప్పుడు టాటా వాడికి పనిచేశాను, ఇవన్నీ చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ పేర్లు చెప్పకూడదు, వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఫీజ్ చార్జ్ చేశారో కూడా చెప్పకూడదు. అలాగా మీరు ఒక పెద్ద కంపెనీ, వాడు ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నా నేను వాడిని ఆడిట్ చేశానని చెప్పి ఏదో పొరపాటున వాడు ఒక సంవత్సరం నీకు ఆడిట్ ఇచ్చిన పాపానికి వాడి పేరు మీరు పదే పదే వాడుకొని
వాడి పేరుని చూపిస్తూ అబ్బా! ఇంత పెద్ద కంపెనీకి చేశాడంటే వీడు మంది చాలా ఈజీగా చేస్తాడు. చాలా రెప్యూటెడ్ అనుకుంటా. ఆ లెవెల్‌లో మీరు అలాగా ఒక పబ్లిసిటీ అనేది క్రియేట్ చేయకూడదు. మీరు ఏమేమి సర్విస్ ఆఫర్ చేస్తున్నారు, ఏమేమి అసైన్‌మెంట్స్ హ్యాండిల్ చేశారు ఇవి చెప్పొచ్చు గానీ, ఎవరికి హ్యాండిల్ చేశారు, ఎంత ఫీస్ చార్జ్ చేశారు ఇలాంటివి చెప్పకూడదు. బట్ ఇక్కడ గూడా కొందరు ఎవరన్నా చెప్పొచ్చా అంటే యెస్ చెప్పొచ్చు. ఏదన్నా రెగ్యులేటరీ ఇప్పుడు సెబీ ఉంది, ఆర్‌బీఐ ఉంది, ఇంకోటుంది. ఇలాంటి రెగ్యులేటర్స్ ఎవరన్నా ఉన్నప్పుడు వాళ్ళు మీరు చెప్పొచ్చు. మీరు ఈ ఫర్మ్‌కి ఆడిట్ చేసినప్పుడు మీరు చెప్పొచ్చు అని చెప్పితే, అప్పుడు మీరు చెప్పొచ్చు. ఏం చెప్పొచ్చు అంటే ఆ రెగ్యులేటర్ నేమ్ గూడా చెప్పొచ్చు. మీరు ఏ కంట్రీలో ఆ అసైన్‌మెంట్ హ్యాండిల్ చేశారో చెప్పొచ్చు. ఏ రూల్స్ ప్రకారం చేశారో చెప్పొచ్చు. అండ్ ఆ రెగ్యులేటర్ వచ్చేసి స్టాట్యూటరీ రెగ్యులేటరే అవ్వాలా అంటే, స్టాట్యూట్ అంటే చట్టపరమైన ఆ రెగ్యులేటర్‌ని డీల్ చేయడానికి ఒక స్పెసిఫిక్ యాక్ట్ ఉందా లేదా అనేది. అలాంటి యాక్ట్ ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. వాళ్ళు వితిన్ ఇండియా రెగ్యులేటర్ అయినా పర్లేదు, ఔట్ సైడ్ ఇండియా రెగ్యులేటర్ అయినా పర్లేదు. ఆ రెగ్యులేటర్ ఒకవేళ యెస్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద క్లయింట్ అని అంటే, దెన్ యూ కెన్ మెన్షన్. కాకపోతే ఆ రెగ్యులేటర్ ఏ రెగ్యులేషన్ కింద, ఏ రెగ్యులేటర్ చెప్పడం వల్ల నువ్వు అవన్నీ రివీల్ చేస్తున్నావు అన్నవి నువ్వు చెప్పాలి క్లియర్‌గా. అదర్‌వైస్ వాళ్ళవి మీరు మెన్షన్ చేయడానికి లేదు. అంటే మరి ఇక్కడ మేము ఫోటోస్ పెట్టొచ్చా సార్? పార్ట్నర్ యొక్క డీటెయిల్స్ ఇవ్వచ్చన్నారు. ఫోటోలు పెట్టొచ్చా అంటే, పాస్‌పోర్ట్ ఫోటో వరకు పెట్టొచ్చు. పెద్ద పెద్ద ఫోటోలు, ఫంక్షన్‌లో దిగిన ఫోటోలు ఇవన్నీ పెట్టడానికి లేదు. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో వరకు మాత్రం పెట్టొచ్చు. దెన్ చాట్ రూమ్ క్రియేట్ చేయొచ్చా? యెస్ చాట్ రూమ్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే అక్కడ వేరే క్లయింట్స్ గాని, లేదంటే వేరే మెంబర్స్ గాని, వేరే ప్రొఫెషనల్ బాడీ మెంబర్స్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి వాళ్ళ డౌట్ అడగడానికి, ఇంకొక మెంబర్ వచ్చి డౌట్ క్లియర్ చేయడానికి, ఇలాంటి చాట్ రూమ్స్ పెట్టొచ్చా అంటే యెస్ చాట్ రూమ్స్ పెట్టొచ్చు వాళ్ళ కోసం. తర్వాత ఏమన్నా ఆర్టికల్స్, బులెటిన్స్, ప్రొఫెషనల్ అప్డేషన్ మెటీరియల్ ఏమన్నా షేర్ చేయొచ్చా నా వెబ్‌సైట్‌లో? రీసెంట్ ప్రొఫెషనల్ అప్డేట్స్ అని చెప్పేసి ఒక డ్రాప్ డౌన్ ఇవ్వచ్చా నేనంటే యెస్ యూ కెన్ డూ దట్ ఆల్సో. దాని తర్వాత ఏదన్నా డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ ఇవ్వచ్చా నీ వెబ్‌సైట్‌లో? వాళ్ళ డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి అంటే యెస్ అలాంటి ఫెసిలిటీ మీరు ఇవ్వచ్చు. దాని తర్వాత ఆన్‌లైన్ అడ్వైస్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. తర్వాత వేరే వెబ్‌సైట్స్‌కి లింక్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. కానీ ఆ వేరే వెబ్‌సైట్స్ ఎవరెవరి లిమిటెడ్ ఐసీఐ వాళ్ళవి గాని, రీజనల్ కౌన్సిల్స్ గాని, లేదంటే అదర్ ప్రొఫెషనల్ బాడీ ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాళ్ళ లింక్స్ మాత్రం ఇవ్వచ్చు. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళ లింకులు ఇవ్వడానికి లేదు. అండ్ అలాగే నీ యొక్క వెబ్‌సైట్ లింక్ ఏదైతే ఉందో అది వేరే వాళ్ళ సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో నువ్వు మెన్షన్ చేయొచ్చా? యెస్ మెన్షన్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా అలౌడ్. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ నాట్ అలౌడ్ ఈస్ నీ వెబ్‌సైట్‌లో ఎటువంటి యాడ్స్‌కి నువ్వు పర్మిషన్ ఇవ్వకూడదు. ఇట్ షుడ్ బి యాడ్ ఫ్రీ. ఎందుకంటే నీ వెబ్‌సైట్ మంచి పాపులర్ నువ్వు ఒక మంచి సీఏ ఫర్మ్ అయ్యావు. ఒక లెవెల్‌లో ఉంది నీ రేంజ్. సో, నీ వెబ్‌సైట్ రోజు కొన్ని లక్షల మంది విజిట్ చేస్తా ఉంటారని జెప్పి, వేరే ఎవడో ఒక కంపెనీ వచ్చి, "సార్ మీ వెబ్‌సైట్ చాలా మంది విజిట్ చేస్తున్నారు గదా! మీ క్లయింట్స్ అందరికి మా ప్రొడక్ట్ తెలియాలి కాబట్టి మీ విజిటర్స్ ఎవరైతే వస్తారో వాళ్ళకి చూపించుకోవడం కోసం నేను యాడ్ ఎయచ్చా మీ వెబ్‌సైట్‌లో? నేను మీకు కొంచెం డబ్బులిస్తాను" అంటే, "బాబు నేను ఒక ప్రొఫెషనల్ సీఏనమ్మా. ఇట్లా యాడ్‌ల ద్వారా డబ్బులు సంపాదించుకునేంత చీప్ ఫెలోని గాదు. అలాంటి యాడ్స్ ఏమి ఉండవమ్మా. నా వెబ్‌సైట్‌లో నేను అలా చేయడానికి లేదు" అని జెప్పేసి వాళ్ళకి నో చెప్పాలి తప్ప డబ్బులొస్తున్నాయి గదా! అని జెప్పి యాడ్ తీసుకోవడానికి ఉండదు మీరు. సో, ఓన్లీ లింక్స్ గూడా వేరే వాళ్ళ లింక్స్ ఎవరైనా సరే సార్ యాడ్ ఇవ్వను. జస్ట్ నా వెబ్‌సైట్ లింక్ మీ ప్రొఫైల్ మీద మెన్షన్ చేయండి మీ వెబ్‌సైట్ మీద అంటే, అలా కూడా కుదరదు. ఓన్లీ ఐసీఐ వాళ్ళవి, రీజనల్ కౌన్సిల్స్‌వి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌వి మాత్రమే నేను మెన్షన్ చేయగలుగుతాను. అవి కూడా క్లయింట్స్‌కి ఉపయోగపడేవి. వాళ్ళ ప్రొఫెషనల్ నాలెడ్జ్ మెంబర్స్‌కి అప్డేట్ చేసుకునేవి. అలాంటివి మాత్రమే నేను మెన్షన్ చేయగలుగుతాను. అంతే తప్ప వేరే యాడ్స్ వేరే వాళ్ళవి ఏవో ప్రమోట్ చేయడానికైతే నేను చేయలేను. అలా క్లియర్‌గా చెప్పేసి నో చెప్పాలి. సో, దీస్ ఆర్ ద వెబ్‌సైట్ గైడ్‌లైన్స్. ఫార్మాట్ ఉందా? లేదు. కలర్స్ ఎనీ కలర్ వాడు. ఫుల్ మోడల్ వాడు. నీ వెబ్‌సైట్ విజిట్ చేయమని ఇలాంటి మెటీరియల్ ఇష్యూ చేయడానికి లేదు నీకు. ఏమేమి జనరల్‌గా డిస్‌ప్లే చేయొచ్చు? ఇవి జనరల్‌గా డిస్‌ప్లే చేయొచ్చు. ఫుల్ రిక్వెస్ట్ మీద ఇవి డిస్‌ప్లే చేయొచ్చు. అడిగినా సరే డిస్‌ప్లే చేయకూడనిది నేమ్ అండ్ ఫీజు అన్‌లెస్ రిక్వైర్డ్ బై ఎ రెగ్యులేటర్. దాని తర్వాత రిమైనింగ్ ఏవేవి అలో చేయొచ్చు. పాస్‌పోర్ట్ ఫోటో, చాట్ రూము, బులెటిన్స్, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ ఫెసిలిటీ, వేరే వెబ్‌సైట్‌ల యొక్క లింకులు ఇవన్నీ కూడా ఇవ్వచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద వెబ్‌సైట్ గైడ్‌లైన్స్. నెక్స్ట్ వచ్చేసి ఆన్‌లైన్ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్ ఉంది. అక్కడ మీరేమన్నా చేయొచ్చా అంటే, ఆన్‌లైన్ అంటే అది మీ ప్లాట్‌ఫార్మ్ కాదు. ఇప్పుడు మీరు క్లియర్ టాక్స్ ఉంది. లేదంటే టాక్స్‌మన్ ఉంది. ఇలాగ వేరే ప్లాట్‌ఫార్మ్ ఒకటుంది. అక్కడ మీరు ఏం పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదు. అది ఇక్కడ మనం డీటెయిల్‌గా చూస్తే సో ఫస్ట్ థింగ్ వచ్చేసి యూ కెన్ ప్రొవైడ్ కన్సల్టేషన్ అండ్ అడ్వైస్ త్రూ ఏ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్. సో అక్కడ కూడా మీరు ఎవరికైనా కన్సల్టేషన్ అవసరమైతే వాళ్ళకి త్రూ ఆ కన్సల్టేషన్ ఇవ్వచ్చు. ఎవరికైనా అడ్వైస్ అవసరమైతే అక్కడ ఇవ్వచ్చు. బట్ అక్కడ మీ కాంటాక్ట్ ఇవ్వడానికి వీల్లేదు. మీరు కన్సల్టేషన్ ఇవ్వండి, అడ్వైస్ ఇవ్వండి. వాడు ఏం ఫీజ్ ఇస్తే అది తీసుకొని రండి. త్రూ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్. వాడిస్తాడు మీకు ఫీజు. అంతే తప్ప మీ పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తే దాని అర్థం ఏమవుతదండి? ఆ థర్డ్ పార్టీ ప్లాట్‌ఫార్మ్ వాడు నానా తిప్పలు పడి వాడి ప్లాట్‌ఫార్మ్‌కి బ్రాండింగ్ ఇచ్చుకొని, అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చుకొని, ఒక లెవెల్‌లో దాన్ని నిలబెట్టుకుంటే,
మీరెళ్ళి నేను అక్కడ కన్సల్టేషన్ ఇస్తా, అడ్వైజ్ ఇస్తా అని చెప్పి మీ పర్సనల్ కాంటాక్ట్ డీటెయిల్స్, మీ ఫర్మ్ నేమ్ అక్కడ మెన్షన్ చేస్తే దాని తర్వాత నెక్స్ట్ మీ కన్సల్టేషన్ వాడికి ఎవరైనా క్లయింట్‌కి అద్భుతంగా అబ్బబ్బో! అని నచ్చితే వాడు ఈ ప్లాట్‌ఫార్మ్ వదిలేసి మీ దగ్గరికి వచ్చేయడా? దాని అర్థం ఏంది? మీరు ఇండైరెక్ట్‌గా వాడు మీ దగ్గరికి రావాలనేగా మీరు మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ ఇస్తున్నారు. సో, అందువల్ల మీ ఫర్మ్ నేము, మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వడానికి వీల్లేదు. సో, చూసుకోండి ఇక్కడ ఫర్మ్ నేమ్ ఇవ్వకూడదు అని వచ్చింది. ఇందాక పైన మనము బుక్స్ దగ్గర, ఆర్టికల్స్ దగ్గర ఇవ్వొచ్చని చెప్పాము. గ్రీటింగ్ కార్డ్స్‌లో కూడా ఫర్మ్ నేమ్ మెన్షన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ బుక్స్ అండ్ ఆర్టికల్స్ లో కూడా ఫార్మ్ నేమ్ మెన్షన్ చేయొచ్చు. రిమైనింగ్ ఎక్కడా కూడాను ఫార్మ్ నేమ్ మెన్షన్ చేయొచ్చు అంటే చేయకూడదని చెప్పాము. స్పాన్సరింగ్ యాక్టివిటీస్ లో కూడా ఫార్మ్ నేమ్ మెన్షన్ చేయకూడదు. అలాగే ఇక్కడ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ లో అడ్వైజ్ ఇచ్చినప్పుడు కూడా ఫార్మ్ నేమ్ మెన్షన్ చేయకూడదు. అండ్ యూ షుడ్ నాట్ అడ్వర్టైజ్ యువర్ అచీవ్మెంట్స్, స్టేటస్ ఆఫ్ సిఏస్ అండ్ సిఏ ఫార్మ్ విత్ ద సఫిక్స్ చార్టెడ్ అకౌంటెంట్స్. ఈవెన్ చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్పి ఒక సిఏ ఫార్మ్ నేమ్ కూడా మీరు మెన్షన్ చేయడానికి వీలు లేదు. జస్ట్ కన్సల్టేషన్ ఇవ్వండి, అడ్వైజ్ ఇవ్వండి, మీకు ఏం డబ్బులు వస్తే అవి తీసుకోవచ్చు, రావచ్చు ఒకవేళ డబ్బులు ఇచ్చేది ఉంటే. అంతేగాని మీ ఫర్మ్ నేమ్ ఇవ్వకూడదు, మీ కాంటాక్ట్ ఇవ్వకూడదు, మీ అచీవ్మెంట్స్ ఇవ్వకూడదు, మీరు ఈవెన్ ఆ సఫిక్స్ కూడా చార్టెడ్ అకౌంటెంట్ అని కూడా మీరు వాడడానికి వీలు లేదు. Okay, so these are the conditions related to third party platform. Next comes the telephone directories are the directories of the private bodies. ఇప్పుడు ఒక టెలిఫోన్ డైరెక్టరీ ఉంది, ఒక ఊరు ఉంది, ఆ ఊరిలో మీకు టెలిఫోన్ డైరెక్టరీ అంటే తెలుసు కదా, పెద్ద పెద్ద బండిల్ లాంటి బుక్ ఉంటుంది. సో ఆ సిటీలో ఉన్న అందరి ఫోన్ నెంబర్స్ అందులో ఉంటాయి. బట్ ఇక్కడ మీరు చేయొచ్చా, మన అందులో సిఏగా మీ ఫోన్ నెంబర్ మీరు ఇవ్వచ్చా అంటే ఎస్, ఇవ్వచ్చు. కాకపోతే మీరు స్పెషల్ గా రిక్వెస్ట్ చేసి అడిషనల్ గా ఫీజ్ పే చేసి ఇవ్వచ్చు మీరు. అండ్ ఏ సెక్షన్ లో ఇవ్వచ్చు మీ నేమ్ అంటే సపరేట్ గా చార్టెడ్ అకౌంటెన్సీ ఒక సెక్షన్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే మీ నేమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ టెలిఫోన్ డైరెక్టరీలో జనరల్ పీపుల్ నెంబర్స్ అని ఒకటి ఉంటాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నెంబర్స్ అని ఒక దగ్గర ఉంటాయి, లాయర్స్ అని ఒక సెక్షన్ మెయింటైన్ చేస్తారు, సిఏస్ అని ఒక సెక్షన్ మెయింటైన్ చేస్తారు. అలాగా సపరేట్ గా సిఏస్ కి ఒక సెక్షన్ ఉంటే ఆ సెక్షన్ లో మాత్రమే మీరు మీ నేమ్ ని మెన్షన్ చేయించుకోగలుగుతారు. అండ్ అక్కడ ఏమేమి చెప్పించట, ఎక్కడ చెప్పించారంటే మీరు ఏ సిటీలో అయితే మీది ఉందో మీ ఫామ్, ఆ సిటీ యొక్క పబ్లికేషన్ లో మాత్రమే మీరు పెట్టాలి. మీరు పనిచేస్తుంది హైదరాబాద్ లో, నేను బెంగళూరు టెలిఫోన్ డైరెక్టరీలో నా నెంబర్ వేపిస్తాను అంటే అలా కుదరదు. మీ సిటీలో ఉన్న డైరెక్టరీలో మాత్రమే మీ నెంబర్ వేయించాలి. అండ్ అక్కడ కూడా ఆ ఆర్డర్ ఆఫ్ ద సిఏస్, ఆ సిఏ సెక్షన్ ఏదైతే ఉందో చార్టెడ్ అకౌంటెంట్ సెక్షన్, అందులో ఉన్న నేమ్స్ అన్ని కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రావాలి. ఇప్పుడు మనది ఏంటిది, కేజీఎఫ్ అనుకో. సో కేజీఎఫ్ అనేది కే దగ్గర మాత్రమే రావాలి. నేను ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాను, నా పేరు ఫస్ట్ ఏపీ అని చెప్పడానికి మీకు లేదు. పేరు వేస్తాను అని అడిషనల్ పేమెంట్ ఇవ్వడానికి ఉంది. కానీ పేరు మటుకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్‌లోనే రావాలి అంతే తప్ప, నేను ఇంకొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తాను, నన్ను మార్చు, నన్ను పైన పెట్టు అనడానికి లేదు. సో ద ఆర్డర్ ఈస్ ఆల్వేస్ ఆల్ఫాబెటికల్ అండ్ యూ షుడ్ బి ఫ్రమ్ ద టౌన్ వేర్ ద డైరెక్టరీ ఈస్ గెట్టింగ్ పబ్లిష్డ్. అండ్ ఇన్ ద సేమ్ కేస్ యూ షుడ్ నాట్ డూ ఇన్ ఎ డిఫరెన్షియల్ ఆర్ ప్రామినెంట్ మేనర్. అంటే నీ పేరుని అందరూ ఎలా ఉన్నారో, నలుగురితో నారాయణ, గుంపులో గోవింద అలా మాత్రమే ఇవ్వాలి తప్ప మీకు సపరేట్ గా హైలైట్ అయ్యేలాగా, మీకు సపరేట్ గా పబ్లిసిటీ వచ్చేలాగా సపరేట్ గా డిఫరెంట్ మేనర్ లో ఇవ్వడానికి వీల్లేదు. అండ్ యు ఆర్ ఆల్సో, ఇట్ షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్, ఇట్ షుడ్ బి ఓపెన్ టు ఆల్ సిఎస్ ఆఫ్ ద టౌన్. కొందరికి మాత్రమే ఇస్తాను అన్నట్టు ఉండకూడదు. ఆ హైదరాబాద్ లో ఎవరెవరైతే సీఏలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి రిక్వెస్ట్ చేసి అడిషనల్ ఫీ ఏమన్నా అవసరమైతే పే చేసి వాళ్ళ నేమ్ ని కూడా ఆ డైరెక్టరీలో ఇంక్లూడ్ చేయించుకునే ఫెసిలిటీ వాళ్ళకు కూడా ఉండాలి. ఓన్లీ కొందరికి మాత్రమే ఇస్తాను అన్నట్టు ఉండకూడదు. అందరికీ ఓపెన్ ఉన్న డైరెక్టరీలో మాత్రమే నువ్వు నీ పేరు యాడ్ చేయించుకోవడానికి ఉంటుంది. దీస్ ఆర్ ద కండిషన్స్. ఆ టౌన్ కి బిలాంగ్ చేసి ఉండాలి, ఆల్ఫాబెటికల్ ఉండాలి, చార్టెడ్ అకౌంటెంట్ సెక్షన్ లో మాత్రమే ఉండాలి, సపరేట్ గా పబ్లిసిటీ ఇచ్చుకునేలాగా ఉండకూడదు, అది అందరికీ ఓపెన్ ఉండాలి. సో దీస్ ఆర్ ద టెలిఫోన్ డైరెక్టరీ టర్మ్స్ అండ్ కండిషన్స్. నెక్స్ట్ వచ్చేసి మీ వర్క్ ని యాప్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడ్ అగ్రిగేటర్. ఇలాంటి పదం మీరు వింటే యాప్ అంటే ఏంటి, ఇప్పుడు మీరు యాప్లు ఏమేమి గుర్తొస్తాయంటే ఇప్పుడు వీడు అర్బన్ క్లాప్, ఇలాంటి యాప్స్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు అర్బన్ క్లాప్ కానీ, నో బ్రోకర్ కానీ, సో ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే ఇందులో మీకు కొన్ని సర్వీసెస్ ఉంటాయి, ఎలక్ట్రీషియన్, ప్లంబరు, దాని తర్వాత ఇంకా వేరేటివి కూడా వాష్, లైక్ హౌస్ మేడ్ సర్వీసెస్, ఇలాంటివి వాళ్ళు లిస్ట్ ఇస్తారు, అలాంటివన్నీ అక్కడ ప్రొవైడ్ చేస్తుంటాయి. అలాంటి వాటిలో కూడా మనం సిఏ నీడెడా అని చెప్పి నేను కూడా అక్కడ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ పక్కన సిఏగా నేను కూడా వేపిస్తాను, ఏమైనా అవసరం అయితే కన్సల్టేషన్ ఛార్జెస్ జస్ట్ 1000 రూపీస్ అని చెప్పి వేపిస్తాను అంటే అలా వేపించచ్చా అంటే అలా వేపించకూడదు. ఎందుకంటే అక్కడ వేరే కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఓన్లీ సిఏల వరకే సపరేట్ గా యాప్ ఏదన్నా ఉంటే అలాంటి యాప్ లో మీరు అడ్వర్టైజ్మెంట్ వేయించుకోండి, తప్పులేదు. కానీ ఇలాగా వేరే వేరే కూడా లాయర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఇలా ఉన్న లాయర్ది ఉందా లేదా అది బార్ కౌన్సిల్ చూసుకుంటారు. కానీ వచ్చేసి ఐసీఏగా నేనైతే అలాంటి వేరే వేరే సర్వీసెస్ ప్రొవైడ్ చేసే యాప్ బేస్డ్ సర్వీసెస్ లో ఒక సిఏగా నీ సర్వీసెస్ ని నువ్వు లిస్ట్ అవుట్ చేయడానికి వీల్లేదు. అది మన లెవెల్ ని దించేస్తుంది, దిగజారుస్తుంది. సో మీరు అక్కడ చేయడానికి వీల్లేదు. అండ్ అట్ ద సేమ్ టైం వేటికి రిక్రూట్ చేయొచ్చు అంటే ఇది ఆల్రెడీ మనం చెప్పాము. ఓన్ స్టాఫ్ కి
రిక్రూట్ చేసుకోవచ్చు. కానీ ఆ ఓన్ స్టాఫ్‌కి రిక్రూట్ చేసుకునే దగ్గర కూడా వెల్ నోన్ ఫర్మ్, రెప్యూటెడ్ ఫర్మ్ ఇలాంటి పదాలు వాడకూడదు. మీ ఫార్మ్‌లో మెన్షన్ చేయొచ్చు. నా దగ్గర ఈ వేకెన్సీ ఉందని చెప్పొచ్చు అంతే. క్లయింట్ ఆఫీస్‌కి కూడా ఇది కూడా మనం ఆల్రెడీ చదివాము. ఆల్రెడీ అక్కడ కవర్ చేశాను. ఇక్కడ మళ్ళీ డూప్లికేసీ వచ్చింది. సో, ప్రాపర్టీ అక్విజిషన్ ఆర్ డిస్పోజల్ ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. క్లయింట్ ఆఫీస్‌కి కూడా రిక్రూట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో, ఇది క్లాస్ 6 చాలా పెద్ద క్లాసు. సో, ఇక్కడ మీరు చూసినట్టయితే అడిషనల్ పాయింట్సే దాదాపు 5 పేజెస్ వచ్చినాయి. మెయిన్ పాయింట్ కంటే కూడా. సో, టోటల్ 12 క్లాజెస్ ఉన్నాయి. ఈ పార్ట్ 1 షెడ్యూల్ 1లో. సో, ఇప్పుడొచ్చేసి 6 క్లాసెస్ చదివాము. తర్వాత ఉన్నవన్నీ కూడా కొంచెం సింపుల్ గానే ఉంటాయి. ఈ క్లాస్ 6, 7 ఇవే కొంచెం ఎక్కువ పెద్దగా ఉంటాయి. సో, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్ ఉంటాయి. అసలు ఏం చేస్తే క్లయింట్‌ని సొలిసిట్ చేసినట్టు, ఏం చేస్తే చేయనట్టు అనేది మనకు అర్థం కాదు. అందుకే డీటెయిల్‌గా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో, ఈ క్లాస్‌లో ఇంతవరకే ఆపుదాము. ఈ 6 చదవండి. అట్ ద సేమ్ టైమ్ మీరు ఏదైనా క్వెషన్ బ్యాంక్ ఫాలో అవుతుంటే ఈ 6 క్లాసెస్ కి సంబంధించిన క్వెషన్స్ అన్ని చూడండి. ఇక్కడ నేను కవర్ చేయనివి ఏమన్నా కూడా ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు ఈ నోట్స్ లో సెపరేట్ గా నోట్ చేసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే నేను మీకు నా నెంబర్ ఆల్రెడీ పదే పదే నేను ఇక్కడ మెన్షన్ చేస్తూ ఉన్నాను. సో బట్ సమ్‌హౌ నేను ఇక్కడ సెపరేట్‌గా మెన్షన్ చేయలేదు. సో యూ కెన్ కాంటాక్ట్ మీ ఆన్ 9535251190 వాట్సాప్ చేయొచ్చు. అండ్ ఇది పీడీఎఫ్ వచ్చేసి నేను టెలిగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి. సో దట్ మాకు రీచ్ పెరుగుతుంది. ఎక్కువ మంది స్టూడెంట్స్ జాయిన్ అయితే మాకు కూడా ఇంకా ఎక్కువ మోటివేషన్ వస్తుంది. మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. అండ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఛానల్‌ని. ఆడిట్ తర్వాత వేరే సబ్జెక్ట్స్ కూడా డీల్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ వీ హావ్ టు ఫినిష్ ద ఆడిట్. ఇది మధ్యలో వదిలేసాం లాస్ట్ అటెంప్ట్‌లో. ఓకే. దట్స్ ఇట్ గైస్. టుమారో క్లాస్‌లో రిమైనింగ్ చాప్టర్స్ తోటి కలుద్దాం.